ఇవాళ బీఆర్ఎస్ భారీ నిరసన తెలుపుతా ఉన్నది. ఏదైతే బాధితులు ఉన్నారో మూసి సుందరీకరణ విషయంలో మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తా ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. మాట్లాడదు కొంతమంది బాధితులు. చెప్పండి అన్న, చావు బ్రతుకుల్లో సుందరీకరణ అని చెప్పి టైటిల్ చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏమైతుందంటే మేము ఇక్కడికి వచ్చి మాది విఘ్నేశ్వర కాలనీ. మేము వచ్చి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాతకి ఒక ఇల్లు కొనే ముందు చూసుకున్న అన్ని పర్మిషన్లు మేము తీసుకున్నాం. ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఉన్నది పర్మిషను, వెంచర్కి ఉన్నది పర్మిషను, అన్ని రకాల పన్నులు కడుతున్నాం 4 సంవత్సరాల నుంచి. ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ. బఫర్ జోన్ అని చెప్పి, ఎఫ్టీఎల్ అని చెప్పి ఇన్ని రోజులు ఏదీ లేదు. మా కాలనీలోకి వరదలు కూడా వచ్చినప్పుడు 4 సంవత్సరాల్లో ఎట్లాంటి పరిస్థితి కూడా లేదు. అయినా కానీ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏదో సుందరీకరణ అని చెప్పేసి అది చేస్తామని చెప్పేసి ఆడికి వచ్చి మార్కింగ్లు చేసి మా ఇల్లు కూలగొడతామని చెప్పేసి గత నెల రోజుల నుంచి మాకు నిద్ర ఆహారాలు లేకుండా చేస్తూ ఉన్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఏదో మార్పు తీసుకొస్తారని వీళ్ళు గవర్నమెంట్ని తీసుకొస్తే వీళ్ళు వచ్చి అరాచకాలే చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఏ ఒక్క బోర్డు లేదు అక్కడ. బఫర్ జోన్ అని మీకు కొనే ముందు ఏం లేదు, మీకు కొన్న తర్వాత కూడా ఏం లేదు. కరెక్ట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లాంటి అరాచకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మాకు ఎట్లాంటి బోర్డు ఉన్నా కానీ, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అక్కడ ఇల్లు కొనకపోయేటోళ్ళం. మేము మా దగ్గర కొన్నోళ్ళు కానీ ఈ కాలనీలు ఎక్కడ మునిగిపోయే కాలనీలన్నీ కూడా అందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్, అందరూ లోన్ల మీదే కొన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా సొంత డబ్బులు పెట్టి కొనలేదు. కొంతమంది సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అది ఇట్లాంటివన్నీ కూల్చడాలు, ఇంకెక్కడికి వెళ్ళో తీసుకెళ్ళడాలు మాకు అవసరం లేదు. మేము ఏ స్కీములకి అర్హులం కాదు. మిడిల్ క్లాస్ పేరు ప్రైవేట్ ఎంప్లాయీలు అని చెప్పేసి మాకు ఏ స్కీములు కూడా రావు. మాకు వచ్చేదల్లా వచ్చే మా జీతంతో మీ ఇల్లు కట్టుకున్నాం. దీని మీద బతకాల్సిన పరిస్థితి ఉంది మాకు. సో మాకు మా ఇల్లు కూల్చొద్దు. మా డిమాండ్ ఒకటి. మాకు ఏ గవర్నమెంట్ మీద కానీ దేని మీద కానీ మాకు ఏం లేదు. మా ఇల్లు కూల్చొద్దు, మా ఇల్లు ఉంచండి. మమ్మల్ని చంపేసి దాని మీద చేసే సుందరీకరణ మాకు అవసరం లేదు. మా డిమాండ్ ఒకటే, మా ఇల్లు కూల్చొద్దు. మా ఇల్లు కూల్చకుండా మేము ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ అయినా కానీ మేము సహకరిస్తాం, మేము ఏదైనా చేస్తాం. సుందరీకరణ ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ ఏమున్నది, అది శ్మశానం అవుతుంది. సుందరీకరణ ఎట్లయితుంది? ఇప్పుడు బఫర్ జోన్లో మీరు ఇల్లు కూర్చేసి మీరు అక్కడ ఏం కట్టడాలు కట్టకూడదు అన్నది మెయిన్ పాయింట్. బఫర్ జోన్లో మీరు కూల్చే మళ్ళీ బిల్డింగులు, షాపింగ్ మాల్లు కడితే అది సుందరీకరణ ఎట్లయితుంది? అదేం కాదు, దానికి ఏం లేదు. అది సుందరీకరణ శ్మశానం అవుతుంది అక్కడ. ఏమంటారు? హైడ్రా సిబ్బందిని కావచ్చు, లేకపోతే రంగనాథ్ కలిసే ప్రయత్నం చేస్తారు. ఇది హైడ్రా అన్నీ ఉండకూడని పరిస్థితులు అండి. ఎవరికి అవసరం లేదు ఈ హైడ్రాలు. దీనివల్ల ఎవరికి పరిస్థితి లేదు. మనిషి బతకాలి, వాడు ఇంకొన్ని ఇల్లులు కట్టుకునే పరిస్థితి ఉండాలి. కొంచెం ప్లేస్ ఇచ్చి వాడికి ఇల్లులు కట్టాలి. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పేదల కోసం ఉన్నాయండి, మధ్యతరగతి కోసం కాదు. సో మధ్యతరగతి కోసం మమ్మల్ని నివసించే ఆవాసయోగ్యంగా ఉంచాలి మమ్మల్ని తప్ప ఇట్లాంటి చేయొద్దు. ఏ కాలనీ అన్న? విఘ్నేశ్వర కాలనీ, శ్రీ విఘ్నేశ్వర కాలనీ, కేకే నగర్ ఫేస్. ఎన్ని లక్షలు పెట్టి కట్టినా? మేము దాదాపు 70 లక్షలు పెట్టి కట్టినాం. 70 లక్షల నుంచి ఒక్కొక్కటి ₹1,00,00,000 వరకు కూడా ఇల్లులు పెట్టి కట్టుకున్నాం. అన్ని లోన్లే అండి, అన్ని లోన్. ఇప్పుడు నేలపాలి అందరు నేలపాలని అదే చేస్తున్నారు. ఇప్పటివరకు ఎట్లాంటివి లేదు. బఫర్ జోన్ అని కానీ ఎట్లాంటివి కానీ గవర్నమెంట్ బోర్డు కూడా లేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ మధ్యన స్టార్ట్ చేసింది ఇదంతా. సడన్గా కూల్చేస్తారని భయం. అంతే మాకు మా వాళ్ళకి నిద్రాహారాలు ఇట్లాంటివి ఏం లేవండి. రోజు పొద్దున్న లేచిన ఏం యూజ్ చేసినా కానీ ఇది అవుతుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు. హైడ్రా అనేది ఇంకొకటి ఎఫ్టీఎల్ అనేది ఏం లేకుండానే ముందు ఎన్ఓసి ఇచ్చారు కూడా. దాని ప్రకారంగానే అందరు కట్టుకున్నారు కూడా. ఇప్పుడేమో వచ్చేసి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే అసలు కనీసం ఒక బోర్డు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని. దాన్ని బట్టి వాళ్ళు కట్టుకోరు, లేకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు ఏదైనా కొనాలనే ముందు కూడా. అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ చేద్దాము, ఇవన్నీ రిపోర్ట్ అంటే ఎక్కడ పోతారు? లక్షల మందికి ఉపాధి ఇవ్వాలి, ఇండ్లు ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఉండలేని ఇండ్లు కూలగొట్టేసి బయట పడేసి రోడ్డు మీద పడేసి ఎవరెవరికి ఎంతెంత రోగాలు వచ్చి బయట పడుతున్నారు, అడ్మిట్ అయిపోయారు చాలా మంది, హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే. అది ఎవడు పట్టించుకోకుండా హైడ్రా అని కూడా పట్టుకుంటే ఏముంటుంది అక్కడ? ఇండ్లన్నీ రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళు, ఇల్లు కూలు కొట్టేసి. ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి? ఇప్పుడు ఈ కూల్చివేతలు ఏమున్నా అక్రమంగా నిర్మించారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ అక్రమంగా నిర్మించారంటే అక్కడ సర్టిఫికెట్లు ఉన్నాయి, అందరి దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లో కనీసం 20-30 ఏళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి వదిలేసి నువ్వు అక్రమంగా కట్టారంటే ఎక్కడ కట్టారని అది అప్పటి నుంచి ఎందుకు మరి చూసుకోలేదు గవర్నమెంట్? ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. వాళ్ళ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఉంటాయి. ఇవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే వాళ్ళు పక్కా చూసుకుంటారు. అవి చూసుకోకముందే వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్? మళ్ళీ అంటే డబ్బులు వస్తున్నాయి ఇన్కమ్ అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా? ట్యాక్స్ వస్తుంది అన్నట్టు చూసుకుంటే అయిపోతుందా రెవెన్యూది? అవన్నీ చూసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇచ్చే ముందు. మనం ప్రజాపాలన అంటారు, మరి ఇట్లా ఇల్లు కూలుస్తారు, ఎట్లా ఏం చెప్తాం? ఆ ప్రజాపాలన అంటే ఇక ఏం చెప్తాం, ఇక నాకేం అర్థమవుతలేదు దీని గురించి చెప్పాలంటే కూడా. కానీ ఇక అసలు మనుషులకు నిద్ర లేకుండా
చాలా మందికి అసలు నానా రోగాలు వస్తున్నాయి దీని నుంచే. అది వచ్చేదేదో వైరస్ కానీ దానికంటే పెద్ద వైరస్ ఇదే అయిపోయింది అందరికీ. చాలా మంది అసలు రోడ్ల మీద అసలు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా, పిల్లలకి స్కూల్ లేకుండా, కాలేజీలు పోకుండా ఇంట్లోనే పడి ఉంటున్నారు. వాళ్ళకి ఎక్కడ పోవాలి, ఎప్పుడు కూల్చేస్తారు, ఏం పరిస్థితి అనేది భయంతో. మరి ఇవన్నీ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? ఆ ప్రభుత్వంకి అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి ఏమేమి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఐఆర్ అథారిటీస్ ఏమున్నాయో మనకు తెలియదు కదా. అవన్నీ మనం చెప్పలేము, మాట్లాడలేము అవన్నీ. చెప్పండి నా హైడ్రా అని ఒక గుబులు పుడతా ఉందా? హైడ్రా అంటే హైడ్రా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసింది? ఒక 15 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ విలాసులకు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఏం చేసింది? అప్పట్లో వాళ్ళు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు మంత్రిగా, మళ్ళీ ఈయన పేరు ఏం పేరు బాలనా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ లీడర్లు అందరూ ఉన్నారు అప్పట్లో మంత్రులు. మళ్ళీ అప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు ఈ విలాసులకు అన్నిటికీ? అప్పుడే ఒక 15 సంవత్సరాల క్రితం చేసినట్టే ఈ బిల్డింగ్లే కట్టకపోతుండే, చాలా ఇదంతా డెవలప్ లేకపోతుండే. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, కాంగ్రెస్ ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉంది. తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు దాని గురించి అప్పుడు ఆలోచించేది ఉండే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదంతా డెవలప్ కాకపోతుండే కదా, ఈ మూసీ నది పంట ఇండ్లన్నీ కట్టకపోతుండే కదా. ఇవన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక ఇవన్నీ డెవలప్ అయిపోయింది. కొన్ని కట్టినాక కూడా ఇప్పుడు కూల్పేస్తాము. హైడ్రా వచ్చింది కొద్దిగా ఎక్కడ కాట. ఇప్పుడు ఇమ్మేసాగర్ ఉంది, ఇమ్మేసాగర్ మొత్తం కబ్జాలు చేసిరు, అన్నీ కూలగొట్టేసేయమని మొత్తం కడీలు వాతిరు. మీరు పోయి ఇదే మీడియా ముంగట పోయి మీరు ఔటర్ రింగ్ రోడ్ మీకు చూడురి, చెరువు ఎంత కబ్జా చేసిరు. కింద ఒక ఫంక్షన్ హాల్ కట్టారు, కింద మొత్తం చెరలు కట్టిరు, అది కూడా కూలగొట్టేసారు. చెరువు నింతది, నీళ్ళు వస్తాయి బోర్డర్లకు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ చేసి ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైడ్రా గురించి అన్ని కూలగొట్టాలంటే ఎట్లయితే సార్? ఒకసారి ఆలోచించాలి సార్ దాని గురించి. ఎందుకంటే చాలామంది గరీబ్ వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లా చేస్తాం చెప్పు? మాది ఇక్కడ పాత విలేజే, మాది పాత విలేజ్లా ఇప్పుడు చేయాలిగా ఏదో ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నీ చేస్తుంటే ఎట్లుంటుంది? గరీబ్ వాళ్ళకి గులగొట్టకురి, ఉన్నలే గులగొట్టురి. ఏడ గులగొడుతుంది, ఎన్ని కబ్జాలు చేస్తారు చూడుపో మొత్తం. చూడండి, సర్వే నెంబర్ రా ఇంచుమించు ఒక 10 ఇండ్ల దాకా కట్టిరాడ. 16 సర్వే నెంబర్ రా, 10 మంది కట్టిరాడ. వాళ్ళ పట్టాలు రాలేవు, ఏమి రాలేవు, 10 మంది కట్టిరు. రాజకీయ నాయకుల రాజకీయ కాదు, ఇక్కడ రాజకీయ నాయకులే. పేదలు అంటే వాళ్ళకు ఉన్నది డబ్బు ఆస్తి బాగానే ఉన్నది. పేదలు కబ్జా ఏం సపోర్ట్ చేస్తుంది? పేదలు కబ్జా ఏం సపోర్ట్ చేస్తుంది? అవి ఉన్నాడు పోయి కట్టిపిస్తుడు, అమ్ముకుంటారు. లాభం ఏం చెప్పడా? ఎట్లా చూస్తారు మరి హైడ్రాని? హైడ్రాని కొంచెం మంది పర్వాలేదు కొద్దిగా, అంటే వాళ్ళు ఉన్నది పెద్ద పెద్ద అంతస్తులకు వాళ్ళకు ఉంటే ఓకే. ఈ చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకంటే అది తప్పది. ఏంటి బ్రదర్, సుందరీకరణలతో అరాచకాలు చేయొద్దు అంటూ నినాదాలు చేస్తా ఉన్నారు, చెప్పండి. సార్, ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి మధ్యతరగతి పేద మనుషులకి వాళ్ళు కనే మొదటి కళ సొంత ఇల్లు అండి. సో ఆ సొంత ఇల్లు ఇప్పుడిప్పుడే నెరవేర్చుకొని మేము ఒక 2-3 సంవత్సరాల వరకు ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయినాం హౌస్లోకి, ఈఎంఐలు కడుతున్నాం. ఇప్పుడు వచ్చి సుందరీకరణ అని చెప్పి, సరే మేము కబ్జాలు చేసి ఉండలేదు, ఇక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ లీగలైజ్ చేసిన వాటితోనే ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి సుందరీకరణ అని చెప్పి మా ఇల్లులు కూలగొడతా అని చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇది సుందరీకరణ అనే పేరుతోటి ఇటువంటి క్రిమినల్ వేస్టేజ్ అండి ఇదంతా. లైక్ మనుషుల్ని బాధ పెట్టడము, పీస్ ఆఫ్ మైండ్ తీసేయడం మనుషుల దగ్గర నుంచి. సో మీరు చాలా మీరు చెప్పిన పనులలో ఏమి చేయలేదు. సుందరీకరణ అనేది అసలు మీ దాంట్లో లేనే లేదు, అయినా కానీ మేనిఫెస్టోలో లేదు. ఎందుకు? మీ మేనిఫెస్టోలో ఉన్నాయి, ఫస్ట్ నెరవేర్చండి ప్రజలకి, తర్వాత మీరు సుందరీకరణ చేయొచ్చు. సార్, సుందరీకరణ చేస్తా అంటాను, ఏం చేస్తారు? సుందరీకరణ చేసి ఉన్న ఇల్లులు కూలగొట్టి మళ్ళీ బిల్డింగ్స్ కడతామంటారు కదా, అప్పుడు బఫర్ జోన్ కిందకి రాదు అవన్నీ. సో మా ఇల్లులు మాకు ఉంచండి, మాకు కంపెన్సేషన్ ఏమొద్దు. మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లులలో ఉండడానికి అవి నిరుపేదల కోసం కట్టిన ఇల్లు అండి. మేము డీసెంట్ శాలరీ తీసుకొని, సో కొంతమంది కోట్లు ఇన్వెస్ట్ చేశాను, మేము వెళ్ళి దాంట్లో డబుల్ బెడ్రూమ్లో ఉండలేము. సో మా ఇల్లులు మాకే ఉండాలి. సుందరీకరణ చేయండి, కానీ వితౌట్ ఎనీ లాస్ టు పబ్లిక్ అండి. ఎట్లా చూస్తారు మేడం హైడ్రా సుందరీకరణ? మేము శివపురి లేఅవుట్ నుంచి వస్తున్నామండి. మా కాలనీ ఇక్కడే. మేము ఇంతకుముందు బెంగళూరులో ఉన్నాము.
బెంగళూరులో 10 సంవత్సరాల నుంచి వచ్చాము. హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మేమంతా వర్కింగ్ క్లాస్ అండి. లోన్లు తీసుకొని బ్యాంక్లో లోన్లు తీసుకొని ఈఎంఐలు రోజు కట్టుకుంటూ అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నామండి. ఇప్పుడు ఏంటంటే దీంట్లో బఫర్ జోన్ అని చెప్పి ఇట్లా సైడ్ ఇట్లా అని ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేట్ చేద్దామన్నా ఎడ్యుకేట్ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాము. రోజుకొక డిఫరెంట్ రూల్ తీసుకొని వస్తున్నారు, రోజుకొక డిఫరెంట్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు. ఏదైనా చేయాలంటే దాని పక్క ఒక ప్లానింగ్ ఇచ్చి ఒక ఇలా చేయాలి అని చెప్పి హెల్ప్ చేయాల్సిన పరిస్థితుల్లో లేకుండా ఇట్లా అందరినీ ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అంబిగ్విటీతో ఇట్లా చేస్తున్నారండి. సో ఏమీ అర్థం కావట్లేదు, అర్థం కావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడు బ్యూటిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఉండే చెత్త చెదారం అదన్నీ రిమూవ్ చేసి తర్వాత మీ ప్లాన్ ఏంటో చెప్తే అందరూ హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా జస్ట్ వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఈ జోన్లో ఉంది, ఇది ఇలా ఉంది అని అంటే ఎవరికైనా కష్టమే. ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వటం లేదు. ఏదో డోర్లో చూసేసి శాటిలైట్లో చూసేసి మీది బంపర్ జోన్లో ఉందంటే అది కరెక్టేనా? ఎప్పుడు వస్తారో ఏం సరిగ్గా చెప్పడం లేదు. ఏం క్లారిటీగా ఇది ఇట్లా ఇలా అనేది ఏం చెప్పడం లేదు. వాళ్ళు రోజు టెన్షన్, పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాలేజ్, ఎంత టెన్షన్. అన్ని ఊళ్ళో అమ్ముకొని వచ్చి ఇక్కడ వచ్చి కట్టుకుంటే అపార్ట్మెంటు ఏదో మా మధ్యతరగతి కుటుంబాలు ఇంత టార్చరా? కాపాడే వాళ్ళే ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? ఇంకా వాళ్ళే కాపాడాల్సిన వాళ్ళని పోయి మాకు ఇంత తిప్పలు పెడుతుంటే ఏం అడగాలి వాళ్ళని? ఇంకా మేము ఇంత టార్చరా? పొద్దున్న లేసి టార్చరు, అసలు టెన్షన్, నైట్లో నిద్రపోవాలి. తిండి తిన్నాక అసలుకి 4-5 రోజులు అవుతుంది మేమైతే సరిగ్గా తిండి తిన్నాక. మేము కరెక్ట్గా చెప్పటం లేదు. ఓకే బంపర్ జోన్లో ఉంది అని చెప్పేస్తున్నారు అంతే. ఏం చెప్పలేదు క్లారిటీగా ఏంటనేది. వాళ్ళు ఏం చెప్పటం లేదు క్లారిటీగా. వాళ్ళు మేము మా కాలనీ అంతా కలిసి పార్క్ అంతా ఒక కమ్యూనిటీ లాగా ఉంటున్నామండి. పార్క్ కూడా గవర్నమెంట్ గిఫ్ట్ చేసాం. మేము ఇచ్చాం 2 acres మేము ఇచ్చాం వాళ్ళకి ఇచ్చాం గిఫ్ట్గా. అయినా కూడా వాళ్ళకి ఇస్తే దాని నుంచి మా స్థలమే మా నుంచి వాళ్ళది అనుకో. మేము ఇస్తే మా నుంచి కొలవాలి కదా, అక్కడ లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళదే అంట వాళ్ళది. అదే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకే చెప్పాం రండి వచ్చి చూడండి. మీరు కూడా వస్తే మీడియా వాళ్ళు కూడా చూపిస్తాం మేము ఒకసారి. శివపురి కాలనీ బైరాగూడ లాస్ట్ మాదే. ఒకసారి వచ్చి మీరు చూడండి. మీరు చూసి కనీసం వాళ్ళకి అట్లా వీడియో తీసి చెప్తేనన్నా ఆయన కూర్చుని ఆయన సీఎం అన్న చూసుకోనన్నా కొంచెము తెలుస్తుందో తెలియదో తెలుస్తుంది ఆయనకి. 2 acres అంటే మీరు ఆలోచించండి. 2 acres వాళ్ళకి ఇచ్చాం మేము. ఇచ్చి కూడా మళ్ళీ మా స్థలాలకు వస్తే ఎట్లా ఉంటుంది? దాన్ని కూడా మళ్ళీ మేము 40 lakhs పెట్టి గార్డెన్గా రెడీ చేసి ఇచ్చాం వాళ్ళకి. ఊరికి వాళ్ళు వచ్చి హ్యాపీగా ఉండడమే. ఇంకా వాళ్ళు వేరే ల్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మా దానికి వచ్చారు చూడండి. పార్క్ కాదు ఇచ్చినది కాక ఇంకా చాలా ఉంది, అయినా మా దగ్గరికి వచ్చారు. మీరు దయచేసి వస్తే మా దగ్గరికి తెలుస్తుందండి. ఒకసారి వచ్చి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఎంత ఖర్చు పెట్టి కట్టారు? అపార్ట్మెంట్ అండి. మేము అపార్ట్మెంట్ లోన్ తీసుకున్నాము. 60 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాను నేను. అందరం మేము ఏంటంటే అండి మిడిల్ క్లాస్, అప్కమింగ్ మిడిల్ క్లాస్ అండి. అంతా ఏంటంటే పిఎఫ్ లోన్లు పెట్టుకొని చిన్న లోన్లు పెట్టుకొని ఇంతకు ముందు అంతా కష్టపడి అవి తీసుకొని వచ్చి బ్యాంకులు ఏమో లోన్లు ఇస్తామంటున్నారు. రెంట్ తగ్గుతుంది కదా అని చెప్పి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. అన్ని కట్టాం కదా, ఊరికి ఇస్తారా వాళ్ళు? ఊరికి అలర్ట్ చేస్తారు ఇల్లు కట్టడానికి. మనకి జిఎస్టీ కట్టించుకున్నారు, రిజిస్టర్ డబ్బులు కట్టించుకున్నారు, ప్రతి ఒక్కటి చేసుకున్నారు కదా. ప్రాపర్టీ వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నారు కదా. మరి తీసుకున్నాక ఇప్పుడు ఎట్లా బంపర్ జోన్ వస్తుంది? మళ్ళీ ఇప్పుడేమో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు మేడం? అదే అర్థం అవట్లేదు. ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో తెలియటం లేదు. డ్రోన్ నుంచి చూసుకుంటూ ఉన్నాడు. వచ్చి కొలిసి చూడమని తెలుస్తుంది కదా. మేము అప్పుడు అందుకే కేసు వేసాం. వచ్చి చూడండి, మీరు పైనుంచి చూడండి, శాటిలైట్ నుంచి కాదు కొలచడం. మీరు వచ్చి చూడండి ఒకసారి. ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు రేవంత్ రెడ్డి. ఇంతవరకు రాలేదు, ఏం చెప్పలేదండి. ఊకే ఫోన్లో మెసేజ్, ఇగో ఇట్లా మెసేజ్ పెట్టారు. 1 కాదు 2 సార్లు పెట్టారు వాళ్ళు మెసేజ్. ఊరికే డ్రోన్ నుంచి మీ బంపర్ జోన్ లో ఉంది అంటే అది బంపర్. అందరం ఆఫీస్కి వెళ్ళే టైంలో వస్తారండి. వచ్చి మీరు వచ్చి వీళ్ళు వచ్చారు, ఇక్కడ వచ్చి చూసారు, ఇది అంటే మాకేం తెలియని పరిస్థితి. ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి ఏంటంటే లోన్లు ఇవన్నీ మాకు ఉండే ఈఎంఐలు ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితి. చూడు 2 మ్యాప్లు అండి ఎట్లా ఇచ్చారు చూడు. మ్యాప్లు ఒక మ్యాప్లోనేమో మూసికేమో 100 meters ఉంది. ఈ ఫస్ట్ మ్యాప్లోనేమో అసలు లేదు, ఊకే టచ్ అయినట్టు ఇచ్చినారు. టచ్ అంటే కనిపించకపోవచ్చు, టచ్ అయినట్టు ఇచ్చారు. పార్క్ చూడండి, ఈ పార్క్ నంతా వాళ్ళకి ఇచ్చాం. 2 acres ఇచ్చాం మేము వాళ్ళకి పార్కుకి. ఇక చూడండి ల్యాండ్ చూడు ఎంత రెడీ చేసి ఇచ్చామో.
ఎంత దూరం ఉన్నాయి మా హౌసెస్ ఎంత దూరం ఉన్నాయి చూడండి. ఇది పంపర్ జోన్ అంట, ఇది పంపర్ జోన్ అంట. ఇదేమన్నా అన్యాయమా? అంటే ఇచ్చినది కాక ఇంకెంత సుందరీకరణ చేస్తున్నాం. మేమంతా చందాలు వేసుకొని కాలనీలో చందాలు వేసుకొని సుందరీకరణ చేస్తున్నాం. మేము చేసుకుంటున్నాం సుందరీకరణ, మేము చేసుకుంటున్నాం అంతా. అది కూడా మనకి ఇంగిత జ్ఞానం లేదా? మళ్ళీ తిట్టకూడదు అనేసి అంటున్నాడు. ఎంత ప్రాణం పోతుంది అసలుకి. పిల్లలకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఏంటమ్మా అని ఎలా ఉంటుంది చెప్పండి? ఇంత టార్చరా? క్రిమినల్ కేసు పెడతాడంట. అంటే మా ఇంట్లో మీదకి వచ్చినప్పుడు మేము పెట్టొద్దా? మా కష్టపడిన సొమ్మంతా మళ్ళీ దోసుకొని తింటున్నాడు, మేము పెట్టొద్దా? పోయినప్పుడు ఆయన ఏవో నా ఇంట్లోకి ఎవడో పోలీసులు వచ్చేదన్నాడు. ఆయన మాట్లాడినాడు కదా, మళ్ళీ మేమేమన్నాలి? ఇప్పుడు మా ఇంటి మీదకి వస్తే ఆయన మేమేమన్నా పోలీసులు పోతేనే నువ్వు ఒక గవర్నమెంట్ పోలీసు అనే తిట్టినావే, మళ్ళీ మేమేమన్నాలి? ఇప్పుడు ఆయన సీఎం కాకుండా సార్ ఒక పోలీసు ఇంట్లోకి వస్తే ఎందుకు వచ్చింది, ఎవరు పర్మిషన్స్ వచ్చారు అన్నాడు. ఇప్పుడు మా దాంట్లోకి వస్తున్నారు కదా, మరి మీరు బుల్డోజర్లు తీసుకొని వస్తారు ఒకేసారి. రాత్రి నిద్ర లేవు మాకు, అసలుగా నిద్ర లేవు వస్తారుగా. ₹1 కోటి పెట్టి మేము డెవలప్ చేస్తున్నాం. ఎంత ఏరియా అంతా మొత్తం సుందరీకరణ చేస్తున్నాం మేము. ఎంత బాధ, టెన్షన్, నిద్ర లేదు, తిండి లేదు సరిగా. ఏం టెన్షన్ పడుతున్నాం మాకు తెలుసా బాధ ఏంటో. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఊర్లో పొలాలు అమ్ముకొని వచ్చి చేసుకుంటే ఇలానా చేసేది వీళ్ళు? ఇంకెక్కడ పోవాలి ఇప్పుడు? ఏం లేదు ఆధారం, ఎక్కడ పోవాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి? ఏదో ఇల్లు ఇస్తాంటే ఎవరిపై ఉంటారు ఆ ఇల్లు చెప్పు? పిల్లలకి అందరికి ఇక్కడే మేము కాలేజీలు అన్నీ పెట్టుకున్నాం మేము. చూసి ఇక్కడ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. తన కన్నూరు మెన్నూరు అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను కాపాడుతా అన్నది, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్నది, మరి అవన్నీ ఇంప్లిమెంట్ చేయకుండా మరి సుందరీకరణ అని చెప్పి, మూసీ సుందరీకరణ అని చెప్పి, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడతామని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ప్రజాపాలన అంటే ఇది కాదు, ప్రజాపాలన చేసి చూపించాలి ప్రభుత్వాలు. ఈ విధంగా పేదలపైన కావచ్చు విరుచుకుపడడం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనైనా మరి సుందరీకరణ పేరుతో మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంత భారీ ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు బ్రదర్. మూసీ ప్రక్షాళన ఒకవైపు ప్రభుత్వం అంటుంది, మీరు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? అన్న ఈ నిరసనకు ఒకటే ఉన్నా, ఇది చూడండి అన్న, ఈ మెసేజ్ రేపటి కట్టాలి నేను డబ్బులు. నేను కట్టే డబ్బులు వృధా అవుతున్నాయని తెలిస్తే ఎవరు కడతారన్నా? ఇవాళ మా ఇల్లు కూలగొడతామని ఒక మార్కు పెట్టిర్రు. ఆ మార్కు పెట్టిన దానికి నిర్దిష్టమైంది. మీరు ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం మేము ఇవాళ కొలిస్తే 70 మీటర్ల పైపెచ్చి ఉంది. మీరు ఇచ్చిన ఇరిగేషన్ మ్యాప్ ప్రకారం మాకు మ్యాచ్ అవుతున్నాయి. పర్మిషన్ ప్రకారం మీటర్ పెట్టి కొలిస్తే, నైలాన్ మీటర్ పెట్టి కొలిస్తే ఏ ఒక్క ఇల్లు కూడా 70 మీటర్లు 100 మీటర్ల పైనే ఉంది. మీరు ఇచ్చిన మ్యాప్ ఏదైతే గూగుల్లో రిలీజ్ చేసిర్రో ఆ మ్యాప్ దేనికి మ్యాచ్ అవుతుందో మాకు తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగినాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరే పోతే వాళ్ళు ఏం చెప్పారు, మా మ్యాప్లు తప్పైతే మీ ఉద్యోగాలు కోల్పోతామన్నారు. మేము వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం వచ్చి కొలిసాం సార్. కొలిసిన వీడియో ఫుటేజ్ చూపిస్తాం మీకు. కొలిస్తే ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చినట్టుగానే మ్యాచ్ అయింది. ఇవాళ మీరు పంపించిన మ్యాప్ ఏదైతే ఉందో మార్కింగ్ చేసి KMPL ఫైల్ అని ఒకటి రిలీజ్ చేసి వాట్సాప్లో తిప్పుతారు. ఆ మ్యాప్ ప్రకారం మీకు ఎక్కడ కానీ మ్యాచ్ లేదు సార్. అసలు మ్యాప్ ఎవరు తయారు చేసిర్రు, అసలు వాళ్ళు చేసిన కోఆర్డినేట్స్ ఏంది, ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిజిట్స్ ఏంది, వాళ్ళ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏంది, దానికి బేస్ ఏంది? మీరు ఎలా ఒక ఉద్యోగస్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. తప్పుడు పర్మిషన్లు ఇచ్చిరని అంటారు కదా. ఆ ఇచ్చిన మ్యాప్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నెంబర్లు ఉంటాయి కదా, దాని ప్రకారం కొలవండి. కొలిస్తే అది కరెక్టా కాదా? ఒకవేళ తప్పు అయితే మీ ఆడ నిలబడితే మా ముందు మార్క్ వేయండి. ఇవాళ ఒక ఆఫీసర్లు వస్తారు సార్, వాళ్ళు ఫోన్ పట్టుకొని వస్తారు. ఆ ఫోన్లో జూమ్ చేస్తారు, ఉందండి ఇది అంటారు. ఎవరి మాట పట్టించుకోవట్లేదు, ఎవరి మాట వినట్లే. పోవడం RBX రివర్ బెడ్ జోన్ అంటారు. ఆ రివర్ బెడ్ జోన్ ఎవరు చెప్పాలి సార్? అది మీరు ఇచ్చిన మ్యాపులు చెప్పాలనా, అప్రూవల్ ఇచ్చిన పర్మిషన్లు చెప్పాలనా? పర్మిషన్ ఇచ్చిన లెటర్ మ్యాచ్ అయితే చాలుగా సార్. పర్మిషన్ ఇచ్చిన మ్యాప్లో మ్యాచ్ అయితే దాని ప్రకారం కొలత ప్రకారం ఎన్ని డిగ్రీలు ఉంది, ఎంత లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంది, అది మ్యాచ్ అయితే కరెక్టే కదా. అది మ్యాచ్ అయినా కానీ మీరు దాన్ని ఎందుకు పట్టించుకోవట్లే? దాన్ని ఎందుకు మేము సర్వే పెడతాం, గవర్నమెంట్ సర్వే పెడదామని పోతే ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు ఎలొకేషన్ చేయం మేము ఆల్రెడీ అంత మ్యాప్ అంతా సిద్ధమైపోయింది. ఆ సిద్ధమవుతున్నప్పుడు మ్యాప్ సిద్ధమవుతున్నప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు, మాకు ఎందుకు కనుక్కోలేదు? ఇవాళ ఒక లోకల్ సర్వే గవర్నమెంట్ సర్వేని పంపించి వాళ్ళతో కొలతలు పెట్టించి ఒకవేళ వాళ్ళతో మార్కులు చెప్పియండి. ఇవాళ అట్లాంటి చేస్తురా? చేయట్లే. ఇక అది సార్ పరిస్థితి. మీకు ఈ విషయం తెలిసిన కాడి నుంచి దాదాపు మా కాలనీలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సహా సార్ ఏ ఒక్క పూట కూడా 3 పూటలు అన్నం తిన్న భోజనం పోవట్లే. నైట్ 12 దాకా కూర్చుంటున్నాం. ఇవాళ వస్తారు, ఒక మ్యాప్ పెడతారు. మళ్ళీ ఇంకోటి ఏంటి సార్, వారం రోజుల క్రితం వచ్చిన ఎంప్లాయీ మళ్ళీ ఇప్పుడు రావట్లే. వాళ్ళు మారిపోతారు. ఎవరైతే రిపోర్ట్ ఇచ్చిర్రో మేము చూపించిన ప్రకారం మాకు రిపోర్ట్ తయారు చేసిర్రో మళ్ళీ అధికారి ఇంకోసారి రావట్లే. ఇంకో కొత్త అధికారి వస్తాడు. అయ్యేం సార్ అదేమైపోయింది సార్ అంటే మా డిపార్ట్మెంట్ షఫల్ అవుతున్నాయండి అని చెప్తారు. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ షఫల్ అవుతుంది, ఎందుకు షఫల్ అవుతుంది? మా ఇల్లు గోలగొట్టడానికి షఫల్ అవుతుందా? అంటే మీరు ఏం మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ ఎండ్లో? ఎందుకు అవుతుంది అదంతా?
మీరు ఇవన్నీ కూడా సార్ మీడియా వాళ్ళు దయచేసి ఇవన్నీ చూపించండి. బయట సోషల్ మీడియా వాళ్ళకి అనుకూలంగా కూడా కొన్ని ప్రచారం చేయించుకుంటారు. వాళ్ళు రకరకాల మ్యాపులు రిలీజ్ చేస్తారు. ఇవాళ ఒక మ్యాప్ ఉంటుంది, రేపు ఒక మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాపులు చూస్తే మాకు గందరగోళంగా ఉంది. ఇప్పుడు మ్యాపుల మీద ఎందుకు సార్ చూసేది? రండి, వచ్చి టేప్ పట్టుకుని కొలవండి. మూసి ఎక్కడుందో మీకు తెలుస్తుంది. మా శివపురి కాలనీ పక్కన గ్రేవ్ యార్డ్ ఉంది సార్. సమాధి మీద చనిపోయిన ఆయన పేరు, నెంబరు, ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్ నుంచి మీకు ఇవాళ వరకు ఆ కొలతలు మీకు చూపిస్తుంది కదా. ఇవాళ ఒకవేళ అదే రివర్ బెడ్ జోన్లు ఉంటాయి, ఎప్పుడో పోతుండే కదా సమాధులు. ఆ సమాధులు పోయినంటే మేము ఎందుకు చెప్తాం సార్? మాకు అబద్ధాలు చెప్పని ఏముంది? మీరు వచ్చి కొలవండి, ఆడికెళ్ళి మీటర్ పెట్టి చూడండి. మీరు మొదలు పెడితే 110 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ సార్. నది పరివాహక ప్రాంతం ఎట్లా పారాలి? నది నీళ్ళు అనేది వంకలు పారుతాయి సార్. వీళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారం 90 డిగ్రీస్ పోతుంది సార్. నది ఎక్కడన్నా గోడ కట్టినట్టు పోతుందా? పోదు కదా. ఈ గోడ కొట్టినట్టుగా మ్యాపులు పెట్టిరు వాళ్ళు. మ్యాపింగ్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. 100% సార్. నేను ప్రూఫ్తో సహా ప్రూఫ్ చూపిస్తా. వాళ్ళు లాటిట్యూడ్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మ్యాప్ మా గూగుల్ మ్యాప్ సరిపోతుంది. ఇలా అదే మ్యాప్ తోటి మీకు కొలతలు పడితే కొలతలు సరిపోతున్నాయి. కానీ వాళ్ళు ఏదైతే మ్యాప్ అని సర్క్యులేట్ చేసిర్రో దానికి దీనికి సరిపోవట్లేదు సార్. దీని వెనక ఎవరు ఉండొచ్చు మరి? తప్పుడు మ్యాపింగ్ 100% సార్. దీని వెనకాల ఎవరో బడా వ్యక్తులే ఉన్నారు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు, సుందరీకరణ చేస్తారో, దాని తర్వాత పేరుతోటి ఇంకేమైనా హైరైజ్ అపార్ట్మెంట్లు బిల్డింగ్ నిర్మిస్తారో మనకేం తెలియదు. ఇది మొత్తానికైతే ఎఫెక్ట్ మాత్రం చూపించేది సామాన్యుల మీద చూపిస్తారు సార్. ఇది ఈఎంఐలు కడుతున్న మాలాంటి సామాన్యుల మీద చూపిస్తారు. ఇక అది ఇప్పుడు ఒకవేళ కూల్స్తే మీకు ఇల్లు ఉండదు, మరి ఈఎంఐలు కట్టేమని కూడా అక్కడ నుంచి ఆదేశాలు. ఇప్పుడు ఈఎంఐలు కట్టమంటారు సార్. ఈఎంఐలు ఎవరికి కట్టాలి, ఎట్లా కట్టాలి, ఏమని కట్టాలి? మేము ఇన్సూరెన్సులు చేసుకుంటున్నాం వాటికి. మా ఇల్లు మాకు ఉంటుందని ఇవాళ మా ఇన్సూరెన్స్ వాళ్ళని ముందర పెట్టండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, కూల కొట్టండి. మీరు డబ్బులు ఇవ్వద్దు. ఇన్సూరెన్స్ వాళ్ళు కడతారా? వచ్చి మా బిల్డింగ్ కాంపెన్సేషన్ చేయమని చెప్పండి. వాళ్ళందరూ కడతారంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు సార్? ఇన్సూరెన్స్ ఎందుకు ఇచ్చారు? బ్యాంక్ వాళ్ళు అప్రూవల్ ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇవ్వకుండా ఉంటే అయ్యాల మొండి చేసి చూపిస్తే మేము కొనేటోళ్ళం కాదు కదా. ఈఎంఐలు కట్టాల్సిన బాధ ఉండిపోతుంటాయి కదా. అంతే కదా సార్. ఇంత వ్యతిరేకత వస్తూ ఉన్న గ్రౌండ్ లెవెల్కి ఇప్పటివరకు రేవంత్ రెడ్డి దిగలేదు, మాట్లాడలేదు, బాధితున్నారు. ఎట్లా చూస్తుంది? ఒకటే సార్, వాళ్ళు ఏమంటారు 50 మీటర్లు ఉండాలి, 30 మీటర్లు ఉండాలంటారు కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తాడు చెప్తా నేను. ఎలక్షన్స్ వస్తున్నాయి ముందు రోజుల్లో. మేము డిసైడ్ చేస్తాం నిన్ను 30 మీటర్ల లోతుల బొంద పెట్టాలన్నా, 50 మీటర్ల లోతుల బొంద పెట్టాలని. అది మాత్రం పక్కా జరుగుతుంది. మీరు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ 30 మీటర్లు 50 మీటర్లు డిసైడ్ చేసేది మీరు కాదు, మేమే. అది మాత్రం పక్కా. రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉంటుంది సార్. మా ఇల్లులు పోయిన తర్వాత మేము దేనికోసం పోరాడతాం సార్? ఇల్లులు పోయిన తర్వాత దేనికోసం పోరాడతాం మేము? ఇంకా అసలైన ప్రజాపాలన ఏదనుకోవచ్చు అంటే ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం. ప్రజల దగ్గరికి రావాలి సార్. ప్రజల దగ్గరకు వచ్చి ఆఫీసర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, లేకపోతే ఇంకో వ్యవస్థ ఉంది, వాళ్ళని పంపించండి. పంపించి మీటర్ పెట్టి కొలవండి. కొలిసి నిజంగానే ఉంటే మూసి వచ్చి కొట్టకపోతే మేమే కొట్టకపోతుంటాం కదా. ఎవడుంటాడు సార్ మూసిలో? మూసిలో ఉండాలని ఎవడు కోరుకుంటాడు? మూసి బయట ఉన్నాం, మాకు పర్మిషన్ ప్రకారం ఇల్లు కట్టుకున్నాం. మీరు గవర్నమెంట్ యంత్రాంగం ఉంది, పంపించండి ఆఫీసర్ని. మేము సపోర్ట్ చేస్తాం. అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, కమిటీ వర్గం ఉంది, మేము సపోర్ట్ చేస్తాం. మా డాక్యుమెంట్లు ఉన్నాయి, విలేజ్ మ్యాప్లు ఉన్నాయి, కాసరా పాండీలు ఉన్నాయి, నక్షాలు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మీకు అన్ని చూపిస్తాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఆయన ఎక్కడో కొడంగల్లో ఆయనకు తెలియకపోవచ్చు. ఇక్కడ మంచి రోజుల్లో పుట్టి పెరిగిన వాళ్ళు తెలుస్తుంది కదా మూసి ఏడుండాలి, ఏడపోయిందని. మా దాంట్లో 60 ఏళ్ళు 80 ఏళ్ళు పైన పడిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో మూసి నది పక్కన వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు పెద్ద కట్టుకున్న చెట్లు ఉన్నాయి. వాళ్ళ నాయన చనిపోతే సమాధి తీసుకుపోయి మూసి పరివాహక ప్రాంతంలో వాళ్ళ నాయన సమాధి కట్టిండు. ఆ సమాధి ఉంది. ఇవాళ మూసి బోర్డర్లు ఎట్లా మారుతాయి? ఇప్పుడు ఎట్లా మారుతాయి సార్? మూసి బోర్డర్లు మారినాయి. ఏ రకంగా మారుతాయి? ఏది ఆఫీసుల్లో కూర్చొని డ్రోన్ ఎగరేసి వాడెవడో నోట్లో ఏదో పెట్టుకొని డ్రోన్ లాగితే ఆ డ్రోన్ ప్రకారం మారుతాయి మ్యాప్లు. ఎట్లా మారుతాయి సార్ మ్యాప్లు? అది సార్ చెప్తారు రేవంత్ రెడ్డికి రానున్న రోజుల్లో ఒకవేళ ఇప్పటికి కూడా స్పందిస్తలేడు కదా. ఒక్కటే సార్, మా ఇల్లు కూలిందంటే నీ ఇల్లు కూలుతుంది, నీ పేరు మారుతుంది, అన్నీ పోతాయి నీకు. అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇది మాత్రం పక్కా జరుగుతుంది సార్. మేడం మీ పేరు ఎక్కడి నుంచి? మేము బైరాగూడ నుంచి. నా పేరు సుధా. మేము ఒక శివపురి కాలనీలు ఉంటాము. మేమైతే ఊర్లో భూమి అమ్ముకొచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం 3 కోట్లు పెట్టి. ఇప్పుడు అది ఇల్లు పోతుందంటే ఎలా అండి? మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చినప్పుడు, నామ్స్ ఇచ్చినప్పుడు 30 మీటర్స్ అన్నాను. ఇప్పుడు 50 అంటే ఎట్లా చెప్పండి? అది కూడా శాటిలైట్ ద్వారా తీసుకుంటున్నారు. మాది 50కి కూడా రాదు, అది లోపలికే ఉంటుంది ఇంకా. కానీ శాటిలైట్ ప్రకారం పోతే ఇక్కడ కొంచెం కట్ అవుతుంది, ఈడ ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఈడ కొంచెం కట్ అవుతుంది. అది అసలు ఏం సిస్టమే సరిగ్గా లేదు. వచ్చి టేప్ పెట్టి కొలసాల వాళ్ళు ఎంతవరకు వస్తుందని. ఈయనకన్నా ముందు 60 ఏళ్ళకి ఎంతమంది చీఫ్ మినిస్టర్లు వచ్చినారు? ఎక్సలెంట్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్. అప్పుడే పెట్టింటే మన అవుట్స్కట్స్ ఇంకా చాలా పెరిగేది, చాలా మంచిగా అభివృద్ధి అయ్యేది, ఇంత గందరగోళం ఉండేది కాదు కదా. ఇట్లాంటి ఫాల్త్ డిసిషన్ తీసుకోకూడదు. ఆల్ పార్టీస్ మీటింగ్ కానీ ప్రజల ఒపీనియన్ తీసుకొని కానీ పోవాలి. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. కంప్లీట్ 100% వ్యతిరేకత, 100%. FTL వాళ్ళు కూడా చాలా అన్యాయం. మీరు FTLలో ఇల్లు కట్టుకున్నప్పుడు అట్లకెళ్ళే పోయిన. ఇంకొకటి అర్థమండి, ఈ రేవంత్ రెడ్డి కన్వెన్షన్లో బిడ్డ పెళ్లి చేసింది కదా, ఆ రోజు తెలియదు అది FTLలో ఉన్నదని. ఈయన చీఫ్ మినిస్టర్ అయినా కూడా కొడతారా? నీవు FTL ఉండి నువ్వు అన్యాయం చేసినావు అన్నప్పుడు నీవు పోకూడదు, అడిగే పెట్టకూడదు. నువ్వు ఎట్లా అడుగు పెట్టావు? నువ్వు
అది తప్పు కదా. అట్లాంటి వాళ్ళకన్నా ఏం కాదండి, మామూలు వాళ్ళకు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు మా దాంట్లో, అన్నం తింటలేదు, ఆ పిల్ల డెలివరీ అయితే ఎట్లా పుడుతుందో కూడా తెలియదు మాకు, అలా ఉంది పొజిషన్. ఇంకోటి ఫోన్లు టికెట్గా ఈఎంఐ కట్టమని 45,000 50,000 బ్యాంక్ లోన్ కట్టమంటారు. ఎవరు కడతారండి ఇల్లు పోయినాక? డబుల్ బెడ్రూమ్ కల్పిస్తాం. డబల్ బెడ్రూమ్ ఎవరు కావాలండి? మేము ఇంత మంచి ఇల్లు కట్టుకొని చెప్పండి, మీరే చెప్పండి. ఎఫ్టీఎల్ వాళ్ళకి ఏమనండి డబల్ బెడ్రూమ్స్, వాళ్ళే పోతలేరు 30 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు పాపం. ఇది చాలా అన్యాయం అండి. అంటే ఎట్లా చూడొచ్చు మేడం, దీని వెనక ఏముండొచ్చు? ఎందుకు ఏం కాదు, ఆయన యొక్క వ్యక్తీకరణ మంచిది కాదు. ఇది ఆయన డిసిషన్ ఈజ్ నాట్ గుడ్. ఆయన అందరితోనూ మీటింగ్ చేయాలి, ఆల్ పార్టీస్ మీటింగ్ చేయాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, చూసుకొని ఇవ్వాలి. నీకు బఫర్ జోన్కి ఇది ఇస్తాం అది ఇస్తామని ఉట్టి ఆయన ఒక్క మాట మాట్లాడతలేడు. ఇంతమంది స్ట్రైక్ అవుతుంటే కూడా ఒక్కడైనా ప్రజలకు ఇవ్వాలి కదా. ఒక్క మీటింగ్ కూడా ఆయన బయటికి రావట్లేదు. ముఖ్యమంత్రి హోదాలు ఉంటే భరోసా ఆయన ఏమీ మాట్లాడడం లేదు. దానం కిషోర్ వాళ్ళు హైడ్రా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేగాని ఆయన ఇంత అవుతుంటే హైదరాబాద్లో మాట్లాడాలి కదా, పబ్లిక్ రావాలి కదా ఒపీనియన్. ఏదో ఒక నైట్ టైమో ఎప్పుడో పెట్టి మీరేమి ఇది కాకండి ఇదేం చెప్పాలి. మాకు అన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు 30 మీటర్స్ చెప్పారు. ఆ నామ్స్ ప్రకారమే కట్టుకున్నాం మేము. మా సర్వే నంబర్లు ఏవి కూడా ఎఫ్టీఎల్ లేవు. మేము గవర్నమెంట్కు 2.5 acres గిఫ్ట్ ఇచ్చి మేము 1 crore పెట్టి మేమే అంత కాలనీలు వేసుకొని మేము డెవలప్ చేసుకున్నాం. ఇంకా ఆయనే సుందరీకరణ చేసింది. 1,50,000 కోట్లతో సుందరీకరణ మేము చేసాం. ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టి చేసాం. మాది 2.5 acres గేట్ గిఫ్ట్ ఇచ్చి 1 crore పెట్టి మేము చేసుకున్నాం. చూడండి, మీరు వచ్చి చూడండి, ఇప్పుడు బైరాగూడలు చూడండి, మా లాన్స్, మా యొక్క టెన్నిస్ కోర్టులు అన్నీ చూడండి మీరు. అది ఏ కాలనీలో కూడా అంత ఇది చేయలేదు. చూడండి మీరు వచ్చి. మూసి ప్రక్షాళన అనేది అవసరం లేదు, అవసరం లేదు. చేస్తే మూసి వరకే చేసుకో, బఫర్ జోన్కి ఎందుకు వస్తావు నువ్వు? ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళకి నువ్వు న్యాయం కలిపి వాళ్ళు కూడా అన్యాయం. ఎక్కడ పోతారండి చిన్న చిన్న పిల్లలు, చదువులు వాళ్ళ ఏంది, వాళ్ళ ఉద్యోగాలు ఏంది, చాలా అన్యాయం ఇది. ఏం చెప్తారు మేడం రేవంత్ రెడ్డికి? ఇది బ్యాక్ తీసుకోవాలి. నీవెంతవరకు పర్మిషన్ ఇచ్చినావో అంతవరకు పెట్టు. నీవెందుకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండేది ఎవరు కట్టుకోకుండి. ఎవరైతే పర్మిషన్ లేదో ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా కాలేజెస్, వాళ్ళకి పెట్టుకో, వాళ్ళని ఏంటవాడు మమ్మల్ని ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. మూసి సుందరీకరణ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆ మూసి పరివాహ ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి బాధితులు మరి రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఇవాళ మూసి సుందరీకరణ అని చెప్పి ప్రభుత్వం ఒక అంశాన్ని తీసుకొస్తాం, దానికి మీరు ధర్నా చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? మూసి సుందరీకరణ కోసం మేము ధర్నా చేయట్లేమండి. మా ఇల్లులు పోతాయి, ఆ సుందరీకరణలో భాగంగా మా ఇల్లులు ఏవైతే లైన్లో ఉన్నాయో అవి పోతాయి అని చెప్తున్నారు. మాకు ఇంకా ప్రాపర్గా ఏ నోటీసు ఏ గవర్నమెంట్ ఏది ఇవ్వలేదండి. ఇది నిజం. కానీ చూస్తున్నాం, మనం వచ్చారు, కూల్చేశారు, వెళ్ళిపోయారు, ఏడుస్తున్నారు. మీ మీడియా సోదరుల నుంచే మేము ఇదంతా వింటున్నాం. మాకు కూడా అదే భయం వేస్తుంది. అంటే బ్లూ జోను, బ్లూ లైన్, రెడ్ లైన్ అని చెప్పి ఏదో ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే మాకు భయం వేస్తుంది. ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా, ఎవరైనా ఈ కాలనీలోకి తెలియని పర్సన్ వచ్చినా మాకు భయం వేస్తుందండి. అయ్యో ఎవరైనా వస్తారా, మా ఇల్లు కూలగొట్టేస్తారా, మా పరిస్థితి ఏంటి, రేపొద్దున మా పిల్లల పరిస్థితి ఏంటి అని భయం వేస్తుందండి. మేము ఏ అక్రమ కట్టడదారులం కాదండి. మాకు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం గవర్నమెంట్కి. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. దయచేసి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మూసి సుందరీకరణ చెయ్యండి. ఎలాగా ఫస్ట్ దాన్ని క్లీన్ చేయండి. మేము వస్తాం, మేము హెల్ప్ చేస్తాం, మా వంతు సహాయం మేము చేస్తాం. దాన్ని క్లీన్ చేయండి. అంతేగాని మీ ఇల్లు కూలగొట్టేస్తాము, అందులో ఇంకో తెచ్చి బిల్డింగ్ కడతామంటే మేము దీనికి అస్సలు ఒప్పుకోమండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్సలు వద్దండి. మా ఇల్లు మాకు కావాలి ప్లీజ్. మేము ఇప్పుడు ఎలాగైతే బ్రతుకుతున్నామో సంతోషంగా, మా సంతోషాన్ని, మా జీవితాన్ని మాకు ఇట్లా వదిలిపెట్టండి ప్లీజ్. మమ్మల్ని ఇలా వదిలేసి మాకు సంతోషం అంటే ఏంటిదో తెలియక 10 రోజులు అవుతుందండి. తిండి లేదు, నిద్ర లేదు. మా పిల్లలు చిన్న పిల్లలు, నర్సరీ పాప, ఫస్ట్ క్లాస్ పాప స్కూల్కి వెళ్తారండి. వాళ్ళకి కనీసం సరిగ్గా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. నేను తినలేకపోతున్నాను, నా పిల్లలకి పెట్టలేకపోతున్నాను. రేపు పొద్దున వచ్చి జరిగితే నా చిన్న పాప, నా పెద్ద పాప, అమ్మ మన ఇల్లు తీసేస్తారా అమ్మ అని అడుగుతుంది. నేను ఆ పాపకి ఏం సమాధానం చెప్తానండి ఈరోజు? దయచేసి ప్లీజ్ మా ఇంట్లో జోలికి ఎవ్వరు రావద్దండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాం. మా ఇల్లు మాత్రం మేము పోగొట్టుకోదలుచుకుంటాం. నోటీసులు కూడా ఏమి రాలేదు కదా, మరి ఎందుకు అంత భయం? అదేనండి చెప్తా. నోటీసులు రిలీజ్ చేశారు కదా, రెడ్ లైన్ బ్లూ లైన్ అని. ఇంకా ఈ మధ్య ఎలాగో తెచ్చి కూలగొట్టేశారండి. సామాన్లతో సహా చాలా ఇల్లులు కూలగొట్టేశారండి. అవన్నీ చూసాం కదా, భయం వేస్తుంది కదా. మేము మధ్యతరగతి వాళ్ళమండి. మాకు జీవితంలో ఒకే ఇల్లు, ఒకే ఆశ, ఒకే సాకారం. మళ్ళీ మేము ఇంకో ఇల్లు, ఇది పోతే ఇంకో ఇల్లు మేము కొనుక్కోలేమండి. ముందే ఫైట్ చేద్దాం, ముందే వెళ్దాం. మా ఇల్లు జోలికి ఎవరు రాకముందే
మేమే వెళ్ళి ఫైట్ చేద్దామని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చామండి మేము. ప్లీజ్. ఇప్పటివరకు కూడా సిటీలో చూస్తూ ఉన్నాము అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేసిన అంశాన్ని చూసినాం. దాని పట్ల మీరు ఏం చెప్తారు? అక్రమ కట్టడాలు అంటారు. వాళ్ళైనా సరేనండి, మీ పర్మిషన్లు లేకపోతే వాళ్ళు ఎవరండి కట్టారు? మీ రిజిస్ట్రేషన్ కానీ మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తేనే కదా ఇల్లు కట్టుకుంటారు. అక్రమ కట్టడాలు మాటకు ఒకసారి అక్రమ కట్టడాలు అంటారు. ఎక్కడండి అక్రమ కట్టడాలు? మీరు నిజంగా మా జీవితాల్లోకి వచ్చి ఒకరోజు మా కాలనీలోకి వచ్చి ఒకరోజు మా జీవితం చూస్తే మేమంటే ఏంటి, మేము ఎంత కష్టపడుతున్నాం, మేము ఏం చేస్తున్నామని మీకు తెలుస్తుంది. ఏదో నోటికి వచ్చినట్టు అక్రమ కట్టడాలు కట్టేసుకొని మాకు ఎవరిచ్చారు? మా గవర్నమెంట్ ల్యాండ్ అది. ప్రతిదీ మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాం, రూపాయి వేలు కాదు, మా లక్షలు పెట్టి కొనుక్కున్నాం. మా జీవితం మొత్తం దారపోసాం దానికోసం. ఇప్పుడు ఇంకా కష్టపడాలి, మాది అయిపోలేదు, ఇంకా లోన్స్ ఉన్నాయి, ఇంకా 30-40 సంవత్సరాలు లోన్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అయిపోలేదు ఏది. మా పిల్లలు బాగుంటారు అనే కదా కొనుక్కున్నాం. ఏ రకంగా అక్రమ కట్టడాలు అంటారండి వాటిని? మీరు వచ్చి లీగల్గా డాక్యుమెంట్స్ చూడండి. నేను ఒక హౌస్ వైఫ్ నండి, నేను ఈనాడు నా కాలనీలోనే ఎవరికి తెలియదండి, నేను బయటికి రాను అసలు. అట్లీస్ట్ నేను జాబ్ కూడా చేయను, నేను ఒక హౌస్ వైఫ్ని. ఈరోజు రోడ్డు మీదకి వచ్చానంటే దేనికోసం వచ్చానండి? నా హస్బెండ్, నా పిల్లల కోసం వచ్చాను. ప్లీజ్ దయచేసి మా ఇల్లు మాకు వదిలేయండి. మాకు ఏ డబుల్ బెడ్రూమ్లు వద్దు, ఏ డబ్బులు వద్దు. ఏ రాజకీయ పార్టీకి కూడా మేము అతీతం కాదండి. ఈరోజు ఏదో వీళ్ళు వచ్చారు, రేపు నిజంగా మీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, మిమ్మల్ని మళ్ళీ హెల్ప్ అడుగుతాం. దయచేసి మళ్ళీ మేమేదో ఏదో పార్టీకి పాలిటిక్స్కి మేము ఎవ్వరం ఇక్కడ ఇది కాదండి. ఆ పొలిటీషియన్స్ మా కోసం వచ్చారు, మేము వెళ్ళాం. అలాగే మీరు రండి మా కోసం, మేము మళ్ళీ మీకోసం వస్తాం. మేము పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు, బాధితులం, బాధపడుతున్న వాళ్ళం. ఇక్కడ ఈ అక్రమ కట్టడదారులు అన్న మాటకి గుండె నిండా వేదనతో బాధపడుతున్న వాళ్ళం. దయచేసి ప్లీజ్ మా బాధను తెలియజేయండి మీరు అందరికీ. మేము ఎంత కష్టపడి కట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఇదంతా ప్లీజ్ అందరికీ చెప్పండి. మేము అక్రమ కట్టడదారులం అని మాత్రం చెప్పకండి ప్లీజ్. ఆ మాటను మాత్రం. మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా రావడం ఎవరు రాలేదండి, మా సైడ్ అయితే ఎవ్వరూ రాలేదు. ఓటు అడిగి వెళ్ళిపోయారంటే అంతే, ఇంకెవ్వరూ లేరు ఇంతవరకు. మా కార్పొరేటర్ కానీ ఎవరు, మా కాలనీ ప్రెసిడెంట్ గారు వచ్చారు ఈరోజు మాట్లాడుతున్నారు, కానీ మా దగ్గరికి అయితే వచ్చి మీ బాధ ఏంటమ్మా, మీరు ఏంటి అని అంటే మేము ఈరోజు రోడ్డు ఎక్కే వాళ్ళం కాదండి. ఈరోజు అస్సలు రోడ్డు ఎక్కే వాళ్ళం కాదు. మీరు నిజంగా మాతో మాట్లాడండి, వచ్చి మీ ప్రాబ్లం ఏంటమ్మా, మీరు ఏం చేయదలుచుకున్నారు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము మీతో మాట్లాడడానికి కూడా రెడీగానే ఉన్నాం కదా, అంతే. అది చెప్పదలుచుకున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఒక మాట అంటుంటాడు, తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగిన నేను ఊరుకోను. ఆడబిడ్డలు ఏడుస్తున్నారండి ఈరోజు, ప్రతి ఆడబిడ్డ ఎక్కామండి. ఎప్పుడు రోడ్డు ఎక్కని మనుషులు మేము రోడ్డు ఎక్కాం. ప్రతి ఆడబిడ్డ బాధపడుతుంది, తిండి తినట్లేదండి, 10 రోజులు అవుతుంది, నిద్ర లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇవిడ మా పక్కన ఉంటారు, మా బాధ ఒకరికి తిన ఆఫీస్కి వెళ్తుంది, నేను ఇంట్లో ఉంటాను, తను ఏదైనా చెప్తుంది నాకు, ఏంటమ్మా ఏమైంది అంటే ఏడ్చుకుంటే నేను బయటకు వచ్చి 10 మందిని అడగాలి. చేసే ఫైట్ అంతా చేస్తున్నాము, న్యూస్ అనేది ప్రాపర్గా లేదు, ఊరికి రెడ్ లైన్ బ్లూ లైన్ అనేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్తాము, లాక్ వేసి ఉంటుంది, ఇంటి వచ్చేవరకు లైన్ ఉంటుందో తెలియదు, RBX 100 అని అది రాస్తారో తెలియదు, ఇల్లు ఉంటుందో కూడా లేదో కూడా తెలియదు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పక్క వాళ్ళకి, వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు వాళ్ళు ధైర్యంగా లేరు. వచ్చే న్యూస్ అలా ఉన్నాయి, స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఆ మార్కింగ్ ఎందుకు వేసారో వాళ్ళకే తెలియాలి. ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడవచ్చు కదా మాతోని, మేము ఆన్సర్ ఇస్తాము. ఇల్లీగల్గా అయితే ఏం కాదు కదా, అన్నీ లీగల్గానే, ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంది కదా. మీరు అప్రూవల్ ఇచ్చి మీరు ఓకే అనేసి చెప్పినాకనే కదా మేము ఇక్కడ కట్టుకున్నాము, మేము ఇక్కడ ఉంటున్నాము. అన్నీ అయిపోయాక ఇప్పుడు వచ్చి మీరు ఈ జోన్లో ఉన్నారు, ఆ జోన్లో ఉన్నారు, మీరు ఎలా చెప్తారు? మాకు అసలు అర్థం కాదు. ఇదే నాలెడ్జ్ మీకు ఫస్ట్ కూడా ఉంటుంది కదా, మీ గవర్నమెంట్ వాళ్ళే కదా మాకు అప్రూవల్ అన్నీ ఇచ్చినారు. సో అప్పుడే చెప్పాల్సింది కదా, ఇది ప్రాపర్ది కాదమ్మా, ప్లేస్ ఇక్కడ ఉంటే మీకు ప్రాబ్లం అవుతుందమ్మా, ఇది ఆల్రెడీ బఫర్ జోన్లో ఉంటుంది, ఇక్కడ ఈ నది ఉన్నది, ఈ తొక్కు ఉన్నది, తోటకూర, ఏదో ఒకటి చెప్పాల్సింది కదా. మాకు నాలెడ్జ్ లేదు. యాజ్ పర్ ది గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన హ్యాపీగా ఉన్నాము, ఇల్లు వచ్చింది కదా, సంపాదించుకున్నాం కదా అనేసి. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఇది అది అనేసి అంటే మేము ఎక్కడ పోవాలండి? ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో కూడా తెలియదు. మొన్నటి వరకు కూడా ఎవరు రాలేదు. నిన్న 6 o'clockకి మా కాలనీ వాళ్ళంతా కలిసి తెలంగాణ భవన్కి వెళ్తే హరీష్ రావు గారు ఆయన సపోర్ట్ చేసినారు. ఈ రోజు కూడా ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ వాళ్ళు వీళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు కూడా మాకు కాదు, అట్లీస్ట్ కాస్త సపోర్ట్ వచ్చింది. మొన్నటి వరకు కూడా ఏడ్చుకుంటూ ఉన్నాము, మినిమం హోప్స్ కూడా లేవు మాకు, అసలు ఎలాంటి హోప్స్ లేవు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మెంటల్ టార్చర్ అంటే ఏందనేది సీరియస్లీ వీఆర్ గోయింగ్ త్రూ దట్, నిజంగా గోయింగ్ త్రూ దట్. మేమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళము, మా పేరెంట్స్, మా రిలేటివ్స్, అయ్యో నా బిడ్డ ఇట్లా, అయ్యో నా కొడుకు అట్లా అనేసి వాళ్ళు ఎంత ఏజ్డ్ పర్సన్ ఉంటారు. రేపటి రోజున వాళ్ళకి ఏమన్నా అయితే ఎలా?
లైఫ్ పోతుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబం అంతా నాశనం అవుతుంది కదా. ఈ తెలంగాణ ఎన్ని కుటుంబాలు ఇప్పటిదాకా ఎంతమంది ఫీల్ అవుతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఇంతమంది నాశనం కానీ ఏమన్నా కానీ నీది నీకేనా? వచ్చి మాట్లాడేది లేదా, చెప్పేది లేదా, ఓ ప్రాపర్ ప్రాసెస్ లేదా? ఊరికే నువ్వు పోయి సీట్లో కూర్చున్నామా ఫర్ ఎగ్జాంపుల్? కాదు కదా. ఒక ప్రాసెస్, ఒక పద్ధతి, ఒక ఎలిజిబిలిటీ, నీకు పాలిటిక్స్, ఎలక్షన్స్, హూఎవర్ ఇట్ ఈస్, సీఎం కానీ, పిఎం కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కానీ ఒక ప్రాపర్ ప్రాసెస్ వచ్చి అడిగి ఓట్స్, ఎలక్షన్స్, కౌంటింగ్ అది ఒకటి ఉంది కదా. మరి మా దగ్గరికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు వచ్చి కూలగొట్టడమేనా? ఇన్ఫర్మేషన్ లేదా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెమైనా సెన్స్ లేదా, హ్యూమానిటీ లేదా? నీ అక్కకో చెల్లకో సొంతంగా నిజంగా ఇట్లా వచ్చి రోడ్డు మీద పడితే బాగుంటుందా? మినిమం ఆలోచించండి రా బాబు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు అనేసి. చెయ్యి, నువ్వు బ్యూటిఫికేషన్ చేస్తావా, ఏం చేస్తావో చెయ్యి, కానీ మనుషులను ఇబ్బంది పెట్టి చెయ్యకు. ఏదైనా డెవలప్మెంట్ చేస్తానంటే చెయ్యి, అందరికి బాగుపడేలా ఉండాలి. మనుషులను ఏడిపించి వాళ్ళ చావుల మీద 3 ఆల్రెడీ ఏమంటారు చనిపోయినారు కదా, వాళ్ళని అట్లా చేసి నువ్వు చేసి ఏం లాభం? ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు కదా, చేసి ఏం లాభం? ఏది లేదు. మా బొందలు గట్ట మీద మీరు పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారా? అంత పెద్ద మాట అన్నారు. ఇంకేమనాలండి, ఇంకేమనాలి? ఇంట్లో జనాలు ఉంటున్నారు, ఉన్నా కూడా వాళ్ళని పోలీసులు తీసుకొచ్చి పోలీసులే బెదిరిస్తున్నారు. మీరేమైనా రిటర్న్ మాట్లాడితే తీసుకుపోయి జైల్లో వేస్తామనేసి. ఏ గవర్నమెంట్ని నమ్మాలి? ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కడానికి పోలీసు ఇబ్బంది పెడతారు. నువ్వు చేసేది కరెక్టే అయితే నువ్వు పోలీసులు ఎందుకు తీసుకురావాలి? నువ్వు ప్రాపర్ నోటిఫికేషన్ తీసుకురా, పేపర్ తీసుకురా. అమ్మ ఇదిగో నీది ఇది కాదమ్మా, నీకు ఇది ఇస్తామమ్మా, ఇది హామీ అమ్మ, పేపర్ ఓ ధైర్యం చెప్పు, తర్వాత నువ్వు తీసుకపో, నువ్వు డెవలప్ చేయి. అదో పద్ధతి. లేదు అనేసి నేను నేనే కూర్చుంటా, నా ఇల్లు నేను ఎందుకు పోతానే, నా ఇంట్లో నేనే కూర్చుంటా. కూర్చున్నా కూడా నువ్వు క్రేన్ తీసుకొచ్చి పడేస్తావు. పోలీసులు వచ్చి నన్ను లాక్కెళ్తారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఎన్ని న్యూస్లు చూడలే, చిన్న చిన్న పిల్లలు స్కూల్ అంటారు, బుక్ అంటారు, నాకు వాటర్ బాటిల్, సామాన్లు తీసుకొని ఇవ్వట్లేదు వాళ్ళని. ఎవరికి న్యాయం జరుగుతుంది? ఎవరికి న్యాయం జరగట్లేదు. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. టెనెంట్స్ అయినా అట్లనే ఉన్నారు, రెంటర్స్ అయినా అట్లనే ఉన్నారు. పలానా ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ జోన్ ఉన్నది, వాళ్ళకి తెలియదు, వాళ్ళ రెంట్ తీసుకున్నారు, వాళ్ళకి సెటిల్ అయిన, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? బఫర్ జోన్ అంటున్నారు. మూసీ రివర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ రివర్ బెడ్ ఉంది, ఇది ఉంది అనేసి ఎవరికి తెలియదు. ఆ సైంటిఫిక్ వేలో ఎప్పుడు చేసినారు? ఎప్పుడు చేయలేదు. గూగుల్ కొడితే కూడా అది లేదు. లేక్స్కి మీరు ఎప్పుడో చేసినారు. ఆ లేక్స్ వాటర్ అంతా ఎకలాజికల్ జాగ్రఫికల్లే చేంజ్ అవుతుంది. యాజ్ ఏ క్లైమేటిక్ ఒకటే వరల్డ్, ఇది హైదరాబాద్ అనే కాదు, మొత్తం వరల్డ్. ఇప్పుడు మన అఖండ భారత్ అంటే ఎక్కడో ఉండాలి. ఏం జాగ్రఫికల్ చేంజెస్ కాలేరా? జాగ్రఫికల్ చేంజెస్ బట్టి దాన్ని బట్టి డెవలప్మెంట్ అవుతుంది. అది ఉత్తరాఖండ్లో ఏదైతుంది, అది జాగ్రఫికల్ చేంజెస్ అవుతాయి. క్లైమేటిక్ ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది, అప్పుడు పాపులేషన్ ఏమిటి, ఇప్పుడు పాపులేషన్ ఏమిటి, కంపారిజన్ చేయండి. 1:10 100 అయిపోయింది. అప్పుడు ఎంత ఉండే జనాభా, ఇప్పుడు 140 crores ఉంది జనాభా. ఇప్పుడు అదే ఉందా? లేక్ సర్వైవల్, డ్రింకింగ్ వాటర్ మనం అదే లేక్స్ నుంచి మనం వెళ్తున్నాం? లేదు. మనం ప్రాపర్గా డ్యామ్ ఒకటి ఉంది. ఏదైనా ఇంజనీర్, ఐ మీన్ ఇంజనీర్, నేను ఏదో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మీడియా వాళ్ళు ప్లీజ్, అండ్ ఎవరు కమెంట్ చేస్తున్నారు, ఇది ఇల్లీగల్ కాదు. ఫస్ట్ చూడండి మా బాధలు ఏమిటి. మేము ఏదో ఇది ఇల్లీగల్ అనేసి ఎంక్రోచ్మెంట్ అని పెట్టకండి. ఏదో మంచి ఇది ఉంది, మీ ఇంట్లో వచ్చి ఏదో ఒకటి పెడితే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ ఏమిటనేసి. జస్ట్ ఒక కమెంట్ రాసేసి క్లాప్ చేసేసి అని కాదు. ప్రభుత్వం గుర్తిస్తా ఉంది, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పినారు? ఒక బ్యూటిఫికేషన్ అంటే, ఒక డెవలప్మెంట్ అంటే, ఒక ప్రజలకి ఇది చేసి ఏ డెవలప్మెంట్ అది అంగీకరించదు. డెవలప్మెంట్ రివర్, ఇప్పుడు పాత రివర్ లేక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి పర్పస్ ఉంటాయి? లేక్స్ దేనికి పర్పస్ ఉంటాయి? బేసికల్లీ ఒక గ్రామం ఉంటుంది, దాంట్లో వాటర్ ఫ్లో అవుతుంది, తాగడానికి ఉంటుంది. ఏదో రివర్ ఒక ఇది 55 kilometers, అదే రివర్ గంగే నమామి మోదీది ఉంది, అదే దేనిది ఉంది, అది ఎక్కడ 4-5 states ఇది ఉంటుంది. నార్త్ ఈస్ట్కి వెళ్తే ఎన్ని స్టేట్స్ క్రాస్ వచ్చి ఒక లేక్ అది వస్తుంది. డెవలప్మెంట్ అనేసి ఇది చేసేస్తారా? అది ఉండదు. ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ లైఫ్లో ఇది జాగ్రఫికల్ది ఉంటుంది. పబ్లిక్ ఎక్కువైతున్నారు, పాపులేషన్ ఎక్కువైతుంది. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారా అందరు? ముందు ఎంత ఫార్మింగ్ చేస్తున్నారు? ఇప్పుడు అందరు విలేజ్లో ఉన్న వాళ్ళు అందరు ఫార్మింగ్ చేస్తున్నారా? లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందా? అక్కడ అవుతుందా? అందరు ఫార్మింగ్ చేసుకుంటా కూర్చున్నారు. అందరు చదివేసి ఇక్కడే వచ్చి జాబ్ చేస్తున్నారు కదా. ఫార్మింగ్ ఇప్పుడు చేయండి. అప్పుడు చేసే వాళ్ళు ఫార్మింగ్ ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? ఫార్మింగ్ అనేసి ఉట్టి ల్యాండ్ ఉంది, ఫార్మింగ్ ఎవరు చేస్తున్నారు? కొంతమంది చేస్తున్నారు. మన అగ్రికల్చర్ది ఇది ఉండే, కానీ ఇప్పుడు అందరు గ్రోత్ అంటారు. 1947లో ఇది ఇండిపెండెన్స్ వస్తే ఇది రజాకర్ మూమెంట్స్ లాగానే అయిపోతుంది. అదే అయింది. ఇంకేముంది? హిట్లర్ లాగా ఎవరితోటి ఇది చేస్తున్నారు? నిజాం అంటున్నారు అక్కడ నిన్న ఎవరు MD
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇది నిజాంది ఇది నేను కూడా హిస్టరీ చదివినాం. నిజాం చేపించినాడు, తన పైసలతో చెప్పించినాడు. గరీబులతోటి ఏం చేపియాలి, వాళ్ళ పైసలు తీసుకొని చేపియాలి. సెకండ్ థింగ్, వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా ఇది స్ట్రీమ్ ఉంది, ఇది తాగే నాడికి సిటీకి ఇది తాగే నీరా తీసుకొని ఏదైనా లెబొరేటరీలో ఏదైనా చెప్పించి చెప్పండి. ఒక్కటి కూడా కాదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే హుస్సేన్ సాగర్ది వాటర్ మనం క్లీన్ చేపిస్తాం అనేసి ఎంత ఏముంది అనేసి. ఇది జస్ట్ ఒక పొల్యూటెడ్ వాటర్, ఇండస్ట్రియల్ వేస్ట్ కాదు, హ్యూమన్ ఎక్స్క్రియేషన్. మనం ఏం యూస్ చేస్తున్నాం డైలీ పర్పస్ అది ఉంది. ఒక ఇండస్ట్రీ ఇది వాటర్ వెళ్తుందా, ఫార్మసిటీ ఉందా, ఇండస్ట్రియల్ వాటర్ ఏదైనా వెళ్తుందా, ఏం లేదు. ఎలా చెప్తారు ఇది పొల్యూటెడ్ అయిందనేసి? ఒక ఫిష్ కూడా ఉంటుంది, ఒక ఫిష్కి కూడా మీరు స్వచ్ఛత అయిన దాంట్లో పెడితే చచ్చిపోతుంది. క్లీన్ వాటర్లో పెట్టి ఒక 10 days ఉంచండి, చచ్చిపోతే చెప్పండి. ఒక సముద్రం కూడా ఉంటుంది పొల్యూటెడ్. దేనికి మనం ఏదైనా ప్లాస్టిక్ పడిస్తే ఇది పడిస్తే వాళ్ళు ఏదైనా తింటే అది ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ రివర్ బెడ్లో ప్లాంట్స్ వేరే ఉంటాయి, సాయిల్లో ప్లాంట్స్ వేరే ఉంటాయి. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు? మా హౌస్ మాకు ఉండాలి, డెవలప్మెంట్ చేయాలంటే చేయండి, కానీ మా హౌస్ కులగొట్టి డెవలప్మెంట్ మాకు వద్దు. ఆ డెవలప్మెంటే బేకారు ఉంటుంది. మీరు కావాలంటే క్లీన్, ఎందుకు ఇంత ఫ్లడ్స్ వస్తున్నాయనే కదా ఈ బాధ చెప్తున్నారు కదా. ఓల్డ్ సిటీలో ప్రాపర్ మీరు లండన్ అంటారు, లండన్లో వెళ్ళగానే వాటర్ 10 minutesలో వాటర్ ఎలా డ్రైన్ అవుతుంది? ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఉంది, ప్రాపర్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది? ఇప్పుడు మీ రోడ్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తే గుంతలే ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఇదేనా? ఈ ఓకే జస్ట్ ఒకటే మూసి ఉంది ఇంకేం లేదనేసి. మీరు వెళ్ళండి, సిటీ మొత్తం తిరగండి. నవాబ్ వేయించిన రోడ్స్, నేను ఆల్మోస్ట్ 38 years ఇక్కడే. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడే. నిజాం అప్పుడు మేము ఇక్కడ నుంచి కాదు, మేము నార్త్ అంటే మేము పురోహిత్. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఎవరికి చెప్తున్నారు ఇది తెలంగాణ అనేసి ఇది అనేసి? మాకు తెలియదు ఆ హిస్టరీ, పుట్టి వీళ్ళకే తెలుసా హిస్టరీ అనేసి? మేము మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఇక్కడ నుంచి మేము పురోహిత్ లాగా వచ్చినాం. మళ్ళీ ఇక్కడ రజాకర్స్ మూమెంట్ అయితే అప్పుడు మేము ఇక్కడే ఉన్నాం. ఇది మేమంతా బేర్ చేసి ఇది చేసి ఉంటే మేము ఇక్కడ ఎందుకున్నాం? ఇది ఎందుకున్నాం ఇంత ఎండలో? ఆరాంగా కూర్చొని మూవీ చూడొచ్చు కదా ఎక్కడైనా. ఇప్పుడు మూవీ కొత్త రిలీజ్ అయితే ఉండొచ్చు కదా. ఎందుకు? మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, తన ఫోర్స్లో ఉండేసి మొత్తం. ఇప్పుడు మా కాలనీ మొత్తంలో ఆర్మీ మెంబర్ ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు అక్కడ బార్డర్లో సఫర్ చేసి వాళ్ళు అక్కడ బార్డర్లో ఒక సియాచిన్ అని ప్లేస్ ఉంటుంది, అక్కడ ఎవరు సర్వైవ్ కాలేరు. -40 degrees Celsius టెంపరేచర్ ఉంటుంది. సర్వైవల్ ఉంటుందా? ఉండదు. వాళ్ళు అక్కడ సర్వైవల్కి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ ఇది ఇస్తుంది, ఎవరు డ్యూటీ చేస్తారు. వాళ్ళు ఒక 2 years 3 years అక్కడ చేసేసి వాళ్ళు ఏదైనా మనకి ఇది ఉండాలనేసి చేస్తారు, అది ఉంటుంది. వాళ్ళు వచ్చేసి మనం ఇంట్లో ఇది చేస్తే ఇది ఉంది అది ఉంది అనేసి చెప్పేసి అంటే వీళ్ళు ఫోర్స్ వాళ్ళే ఉన్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? ఇది జస్ట్ ఇల్లీగల్ అనేసి కాదు కదా. ఇల్లీగల్ ఎలా అవుతుంది? నేను అదే అంటున్నా, ఎవరు రాస్తున్నారు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్? ప్రాపర్లీగా చూసేసి విజిట్ చేసి రండి. జర్నలిస్ట్ అంటారు, ఫస్ట్ వెరిఫికేషన్ చేయాలి ఇల్లీగల్ ఉందా లేదా. జస్ట్ ఒక కమెంట్ వేసేసి కాదు. 4th pillar అంటారు, 4th pillar అంటారా జర్నలిస్ట్? ప్రాపర్ వెరిఫికేషన్ చేసినారా? మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ చూసినారా? ఎలా చెప్తారు? ఒక ప్రభుత్వం ఆల్మోస్ట్ 40-50 years ఒక సీల్ పడితే, స్టాంప్ పడితే దానికి వాల్యూ ఉంటుంది. ఈవెన్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియాలో ఎంబ్లెమ్ది వాల్యూ ఉంటుంది. పోలీసులో ఎందుకు ఎంబ్లెమ్ పెడతారు? ఇక్కడ ఎందుకు ఉంటుంది ఈ వాల్యూ ఎందుకు ఉంటుంది దీనికి? ఫోర్స్లో ఉంటే కూడా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇట్ సింబలైజ్ దట్స్. ఇది ఒకటి గవర్నమెంట్ పరిక్తాలో ఉంది, మళ్ళీ దానికి వాల్యూ ఏం లేదా? ఇప్పుడు స్టాంప్ ఇప్పుడు 40-50 years కానీ కాదు, ఏదో 10 years ఒక 5 yearsలో ఈ గవర్నమెంట్ అంటే కాదు కదా. 50 ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ఇయర్స్ రూల్ చేసింది? 10 years కేసీఆర్కే అయింది. 10 years ఏదో దానికంటే ముందు కాంగ్రెస్ ఉంది, దానికంటే ముందు టీడీపీ ఉంది, దానికంటే ముందు కాంగ్రెసే ఉంది. ఎక్కడ ఏముంది అనేసి ఏదో మేము అక్కడ వెళ్ళినాం ఇది చూసినామని కాదు. అందరు వెళ్తారు తిరగడానికి, అందరూ ఇక్కడ ఎంతమంది వస్తారు? టూరిస్ట్ అంటున్నారు కదా. సలార్జంగ్ మ్యూజియం ఉంది, ఇవి ఉన్నాయి. ఇక్కడ ఏం చూడడానికి వస్తారు? సైకిల్ ట్రాక్ కొట్టుకొని వస్తే ఫస్ట్ రోడ్కి బ్రాడ్ చేయండి. ఇంత డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరు టోటల్గా 0 వాల్యూలో తెచ్చినారు. మేడం, హైడ్రా మూసి ప్రక్షాళన అంటూ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తా ఉంది, ఎట్లా చూస్తారు? వి వెల్కమ్ అండి. హైడ్రాని వెల్కమ్ చేస్తాము, మూసి ప్రక్షాళనని వెల్కమ్ చేస్తాము. మాకేం అభ్యంతరం లేదు. మా ఇళ్ళ జోలికి రావద్దు, మావి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాదు. మేము రివర్ బెడ్లో కట్టుకున్నటువంటివి కాదు. మాకు అసలు రివర్కి, మా ఇంటికి, మా ఇళ్ళకి, మా కాలనీలో ఉన్నటువంటి ఇళ్ళకి more than 40-50 feet డిస్టెన్స్ ఉంది.
అండ్ ఇట్స్ వెరీ డీప్. రివర్ బెడ్ ఇక్కడ ఉండి ఈ పక్కనే ఇల్లు కట్టుకున్నామంటే దేర్ ఇస్ సమ్ లాజిక్. రివర్ బెడ్ ఇక్కడ ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది. ఇంత హైట్లో 60 feet డీప్ ఉన్నటువంటి మూసీ నది పక్కన ఎత్తు మీద కట్టుకున్నటువంటి ఇంటికి మీరు మూసీ బ్యూటిఫై చేయండి, వీ విల్ వెల్కమ్, వీ విల్ కోఆపరేట్. కానీ మా మా కన్స్ట్రక్షన్స్ కానీ మావన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని కానీ అనద్దు. లెట్ దేర్ బి అ ప్రాపర్ సర్వే. ఎలాంటి ప్రాపర్ సర్వే? ఫిజికల్ సర్వే చేయమనండి. ఇప్పుడు సర్వే చేయకుండానే ప్రభుత్వం ఇక్కడ చేయలేదండి. మాకు వచ్చి ఇగో ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది, అక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ మేము వేయకుండానే వాళ్ళు పారిపోయారు. ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుంది, ఎంత, ఏంటి, ఎన్ని మీటర్లు, అది ఎవరు ఏం చెప్పలేదు. మేము ఇలా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఫిజికల్గా ఎవరు వచ్చి చేయలేదు. ప్రాపర్ గొలుసుల సర్వే చేయలేదు. ఇరిగేషన్ కెనాల్స్ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే మీరు కూడా వెళ్ళి అడగండి. ఒక నదికి కానీ ఒక కాలువకి కానీ ఫ్లో అనాలిసిస్ అనేటటువంటిది ఉంటుంది. అంటే యావరేజ్ ఫ్లో అనాలిసిస్ తీయగలుగుతారు, మంత్లీ ఫ్లో అనాలిసిస్ తీయగలుగుతారు, యాన్యువల్ అనాలిసిస్ తీయగలుగుతారు, రెయిన్ టైంలో తీయగలుగుతారు. ఇన్ని ఫ్లో అనాలిసిస్ చేయగలుగుతారు. గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది. మేం కాదు కదా గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది. చేయించండి. అక్కడ ఫ్లో ఎలా ఉందో చూడండి. ఆ ఫ్లో వలన మీ మిగిలిన వాటికి మా బిల్డింగ్స్ ఏ విధంగా అబ్స్ట్రక్షన్ వస్తున్నాయో చెప్పండి. ఎడ్యుకేటర్స్, వీఆర్ రెడీ టు ఎడ్యుకేట్. అంతేకాని మీరు ఒక 2 తాళ్ల ప్రమాణం కింద ఎక్కడో ఉన్నటువంటి దీనికి మూసీ నదికి మేము ఎత్తు మీద కట్టుకున్నటువంటి మూసీ నీళ్ళు వచ్చేస్తాయి, ఇది మూసీ పాడైపోతుంది అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ లీగల్. నాది సెకండ్ పర్చేజ్, ఫస్ట్ పర్చేజ్ కాదు. ఫస్ట్ పర్చేజ్ అయితే ఓకే, ఎవరితో లంచాలు ఇచ్చారు, పర్మిషన్స్ తీసుకున్నారనడానికి. సెకండ్ పర్చేజ్కి లంచాలు ఇచ్చుకునేటటువంటి ఇది ఉండదు కదా. ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి కదా, ఇంకా లోన్స్ తెంపలేదు. నేను నా హార్డ్ ఎర్న్డ్ టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను ఇంటికి పెట్టాను. నేను ఒక ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. హార్డ్ ఎర్న్డ్ అని నాకు ఎవ్వరు ఏ విధమైనటువంటి, నాకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటిది రాదు. ఐఎమ్ నాట్ ఎ సోషల్ బెనిఫిటరీ కాదు. ఇక్కడ నాకు వైట్ కార్డ్ లేదు, పోనీ అని ఈ బతుకమ్మ చీరలు రావు, ఇంకోటి రావు, ఓ బియ్యం రాదు, ఒక పంచదార రాదు, నాకేమీ రావు, సోషల్ బెనిఫిట్స్ ఏం రావు. ఐఎమ్ ఎ ట్యాక్స్ పేయర్. మొత్తానికి ఏం చెప్తారు మేడం ప్రభుత్వానికి? నేను ఒక్కటే చెప్తాను, బ్యూటిఫై చేయండి, ఏదైనా చేయండి బ్యూటిఫికేషన్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హౌసెస్. వీఆర్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే నేను 70 ఏళ్ల దాన్ని, నేను మళ్ళీ ఇల్లు కట్టుకోలేను. రేవంత్ రెడ్డి గారు 10 ఇల్లు కట్టుకోగలుగుతారు. నేను 70 ఏళ్ల దాన్ని, నేను మళ్ళీ ఇల్లు కట్టగలుగుతానో చెప్పండి మీరు? నేను కట్టగలుగుతానా? కష్టపడి 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ అందులో పెట్టాను నేను. నాకు ఎవరైనా ఇచ్చారా? పోనీ అని నేను ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఇంత ప్రాపర్టీ ట్యాక్స్, అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నాను. నాకు గవర్నమెంట్ దగ్గర వస్తున్నటువంటి బెనిఫిటే ఉంది. ఒక 10 పైసలు నాకు, అయ్యో ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్కి అప్లై చేసావు అని చెప్పడానికి నాకు ఏ వెల్ఫేర్ స్కీమ్ అప్లై చేయలేదు. కష్టపడి కట్టుకున్నటువంటిది ఇదంతా కూడా. పిల్లల్ని వదులుకుని ఇంట్లో ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ అప్పుడు ఎక్కడున్నాయండి? 30 ఏళ్ళకి 40 ఏళ్ల క్రితం ఇమాజిన్ చేయండి. ఒక చంకలో పిల్లని, ఇంకో చంకలో బుట్టలు, ఇవన్నీ పట్టుకుని బస్సులు ఎక్కి కిందకి దిగుతూ కష్టపడి సంపాదించిన డబ్బులండి. ఎవరు ఇచ్చింది కాదు. మీ పిల్లలు మిమ్మల్ని అందరినీ కూడా నేను బ్లెస్ చేస్తాను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను, ఈవెన్ రేవంత్ రెడ్డిని కూడా నేను బ్లెస్ చేస్తాను. బాగుండు, మంచి చెయ్యి, మంచి పేరు తెచ్చుకో, 10 ట్రిప్పులు రాను, నాకు నో ప్రాబ్లం. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హౌస్. మాకు తిండి పోవటం లేదు, నిద్ర రావటం లేదు. మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే మళ్ళీ మా డబ్బులే పెట్టుకుని మేము హాస్పిటల్ అవ్వాలి. కానీ మాకు ఎవరైనా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత సహాయం వస్తుంది? మాకేమైనా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయా? మా డబ్బులు పెట్టుకుని మేము మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వాలి. మీరు గవర్నమెంట్ తరఫు నుంచి ఈ బెనిఫిట్ ఇస్తున్నావు, నువ్వు హాస్పిటలైజ్ అయితే అనేటువంటిది కూడా నాకేం లేదు. ఇట్లాంటి దానికి why you are troubling the persons who have all legal documents?
మేము లీగల్ డాక్యుమెంట్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్. వీ డోంట్ మైండ్, వీ విల్ నాట్ స్టెప్ డౌన్. మావన్నీ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. హార్డ్ అండ్ మనీ చిన్న చిత్తగా కాదు, ఏదో ఇవాళ చీర మార్చేసుకుందాం బాగాలేదంటే ఇంకో చీర కొనుక్కోవడానికి. ఇల్లు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఒక ఇల్లు కట్టి చూస్తేనే మాకు చాలా గొప్ప మాకు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ఏం పేరు బేటా? రోహిణి, రోహిణి. ఏ క్లాస్? 6th. ఇవాళ హరీష్ రావు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చారు కదా ఇక్కడ హైడ్రా గురించి, మూసీ గురించి. సో నువ్వెందుకు వచ్చినావు మరి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్లో చూసి నాకు అది వాళ్ళు చెప్పేది నాకు చాలా నచ్చింది అనమాట, మోటివేషన్ ఇచ్చేది. అందుకనే మా డాడీ వస్తా అంటే నేను కూడా వచ్చేసిన మా డాడీతో పాటు. అంతే. ఏం చెప్పారు ఇక్కడ హరీష్ రావు గారు? ఆయన ఏం చెప్పిండంటే మనం అందరం ఒకటే దగ్గర అట్లా ఏమంటారు టీం వర్క్ చేయాలి. వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు అందరూ ఒక్కొక్క కాలనీకి వచ్చి అక్కడ నిద్రపోతారు, అది ఏమంటారు కాపలు కాస్తారు అని చెప్పిండ్రు. ఇంకోటి ఏమంటారంటే తెలంగాణ భవన్కి రావచ్చు ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పిండు. నెక్స్ట్ ఫోన్ చేయండి అని చెప్పిండు. ఎట్లా అనిపించింది అట్లా చెప్తే? నాకు చాలా బాగా అనిపించింది. అది నేను కూడా సపోర్ట్ చేస్తా. ఆయన చేసి ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఎందుకంటే ఆయన మంచి చేస్తుంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా కదా. ఎవరు? అదే హరీష్ గావు. ఎట్లా ఇప్పుడు ఇండ్లు కూలగొడుతున్న ఒక అంశం నడుస్తా ఉంది కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది అది? నా ఇల్లే పోతుంది, నేను ఎట్లా అనుకోవాలి అసలు. నేను కూడా బాగా బాధపడిన. నాకు మా ఫ్రెండ్స్ నేను చైల్డ్హుడ్ మధ్యలోనే వెళ్ళిపోతుంది అని నాకు అనిపించింది. సో నాకు కూడా ఏడుపు వచ్చింది అనమాట. మా అపార్ట్మెంటే కాదు, వేరే దగ్గర నుంచి వేరే కూడా తీసేస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడుతున్నారు అనమాట, ఇంకా లీవ్ చేస్తారు. నేను కరాటేలో ఉన్నా, నెక్స్ట్ ఇయర్ నాకు నేషనల్స్ ఉన్నాయి. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ కావాలి. వీళ్ళు మధ్యలో ఇట్లా గుల్లగొట్టేస్తామంటే నేనేం చేస్తాను, మా సార్ ఏం చేస్తాడు, నాకు నచ్చలేదు. మీ ఇల్లు కూడా కూలగొడతారట? హాఫ్ పోతున్నాను. సో తీసేస్తారేమో. నాకు ఆయన మధ్యలోనే వెళ్ళిపోతాడు కాంగ్రెస్. 5 years ఏం చేయలేడు, మళ్ళీ మొత్తం పోతుంది. తెలుసా కాంగ్రెస్ అధికారంలో ఉంది? కాంగ్రెస్ మధ్యలో వెళ్ళిపోతుందని ఎందుకు అంటున్నావు అట్లా? ఎందుకంటే నేను ఒక్కదాన్నే లేను కదా ప్రపంచంలో. ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకొని. మళ్ళీ వాళ్ళ అందరి బాధలు వాళ్ళకు కూడా కోపం ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కోపం వచ్చిందంటే ఏదో ఒకటి కేసు పెడతారు. అయితే మన చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? అదే రేవంత్ రెడ్డి. ఎట్లా మరి ఇన్ని ఇల్లు కూల్స్తా ఉన్నాడు, ఎట్లా అంటే ఏం చెప్తావు నువ్వు రేవంత్ రెడ్డికి? నేను అది స్టాప్ చేపియమని అంటున్నాను అంతే, ఇంకేం లేదు. అది స్టాప్ చేసి జస్ట్ కొద్దిగా మూసిని క్లియర్ చేపించి కొద్దిగా అదేమంటారు వాళ్ళు వేస్ట్ పడేస్తున్నారు కదా గార్బేజ్ అవంతా, అది పడేయకుండా చూసుకోమని అంటున్నాను. ఓన్లీ మూసేకే కాదు, వేరే దగ్గర ఉన్నాయి గండిపేట చెరువులు అవి ఇవి అక్కడ కూడా నేను వద్దంటున్నాను అనమాట. వేస్ట్ పడనియకుండా చూసుకోవాలి, మంచిగా ఉండాలి, నేచర్తో మంచిగా ఉండాలి. కానీ నేచరే మనకి లైఫ్స్ ఇచ్చింది. మళ్ళీ నేచర్ని డెవలప్ చేస్తా అంటే నేచర్ ఆల్రెడీ డెవలప్డ్ ఉంది, దానికి సరిపోయింది. మళ్ళీ దాన్ని డెవలప్ చేసి మా లైఫ్ చూస్తే అంటే నేచర్ ఎట్లా ఉడుకుంటుంది? అదే ఇచ్చింది కదా లైఫ్, అదొక అమ్మ మనకి అందరికీ. అసంటిది దానికోసము ఇప్పుడు మన మమ్మీ ఇంకా మనకు మంచిగా చూసుకోవాలి అని మా మమ్మీ కదా అందరూ అట్లా వాళ్ళ అమ్మలు చాలా బాగా చూసుకుంటారనమాట వాళ్ళ పిల్లలకి. అసలు నేచర్ని డెవలప్ చేసి మన లైఫ్ అందరినీ ఆపద పెడతా అంటే నేచర్ ఎట్లా ఉడుకుంటుంది? కర్మ రాదా? మళ్ళీ రివర్స్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. కాదు మరి నీకు బాధ అనిపిస్తుందా తల్లి మీ ఇల్లు కూలుస్తారు అని చెప్పి అంటా? అవును, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మళ్ళీ స్కూల్ అవన్నీ మాకు సెటిల్ అయినాక మళ్ళీ ఇప్పుడు మధ్యలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు షెల్టర్ కావాలి కదా. ఎక్కడ ఇస్తారో చెప్పాలి, ఫస్ట్ ఎక్కడ ఇస్తారో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో చెప్పాలి. హరీష్ గారు చెప్పినట్టే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకా మిగిలినాయి, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోతున్నాయి అవన్నీ లిస్ట్ చేసి చెప్తే అప్పుడు కొద్దిగా బాగుంటుంది. ప్లానింగ్ చక్కగా లేదు, అది సరిగ్గా లేదు, ఏం కూడా మంచిగా లేదు. అట్లా సడన్గా ఎట్లా చెప్తారు వాళ్ళు? నోటిఫికేషన్స్ కూడా మాకు లేవు కదా, అది నోటీస్ కూడా లేదు మాకు, ఇవ్వలేదు ఇంకా. అది స్కెచ్ ఒకటే ఇచ్చారు అంతే. ఎన్ని పోతున్నాయి, ఏం పోతున్నాయి, ఏమి ఇవ్వలేదు సరిగ్గా. అసలు ఎట్లా గుల్ల కొడతారు ఆయన?
అంతే కూలగొట్టొద్దు అని అంటున్నాను. అంతే ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఉంటారు మూసీ సైడ్, మళ్ళీ ఎన్నో బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే మూసీ ఉంది కాబట్టి నేచర్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా ఇన్కమ్ వస్తుందని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అవన్నీ గులగొడుతుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారా? ఫస్ట్ గులగొట్టినాక ఇయ్యరు కదా, మరి ఆ డబ్బులు ఇవ్వమని చెప్పండి, అప్పుడు చూస్తారు. ఏం పేరు పెట్టండి పేరు? రోహిణి, రోహిణి. ఏ క్లాస్? 6th, 6th క్లాస్. ఏ స్కూల్? ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, అత్తాపూర్ బ్రాంచ్. ఇంత మాట్లాడుతున్నావు కదా నీకు, అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి కూడా తెలుసు అంటున్నావు. ఎట్లుంది తల్లి రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నా అనుకోవచ్చు ఇవన్నీ చూస్తా ఉన్నావు. లేదు, ఆయననే నాకు నచ్చలే చేస్తున్నారని. అది ఆయన వే ఆఫ్ రూల్ నాకు నచ్చలే అనమాట. నేను లాస్ట్ టైం ఎప్పుడు కూడా, నేను పుట్టిందే బీఆర్ఎస్ ఉన్నప్పుడు, నేను ఇప్పుడు 10 years 2 times బీఆర్ఎస్ఏ గెలిచింది. నేనేం కాంగ్రెస్ చూడలే, బీజేపీ చూడలే. ఎప్పుడైతే వచ్చిందో నేను ఫస్ట్ టైం కాంగ్రెస్ మంచిగా ఉంటుంది, మా తాత ఉంటాడు కాబట్టి నేను అనుకున్నా. కానీ ఇట్లా అవుతుంది ఉల్టా అవుతుంది నాకేం తెలియదు. కేసీఆర్ తెలుసా నీకు? కేసీఆర్ తెలుసు. ఎట్లుంటప్పుడు కేసీఆర్ నీకు ఐడియా ఉండేనా? నాకేమో అంతగానం ఐడియా లేదు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి నాకు కొద్దిగా ఐడియా వస్తుంది, లేకుంటే నాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరో కూడా సరిగా తెలియదు. నాకు మోడీ అని గుర్తుకుంటుంది, ఇంకేం ప్రెసిడెంట్ ఇప్పుడు ఏం గుర్తులేవు. కొద్దిగా నాకు కూడా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా, కేసీఆర్ పాలన ఎట్లుంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంటే? అరే కేసీఆర్ చాలా మంచిగా అవి కన్స్ట్రక్ట్ కూడా చేశారు కదా, ఏదో ఫ్లైఓవర్స్ ఇంకా మెట్రోది ఏదో చేశారు కదా, నాకే నచ్చింది. అవి ఆయన చేసినవి అన్నీ నచ్చినాయి. కానీ నేను ఏమనుకున్నా, ఇంకా కాంగ్రెస్ ఇంకా బాగుంటుంది బీజేపీ కంటే అని అనుకున్నా, బీఆర్ఎస్ కంటే. కానీ అది మొత్తం ఉల్టా అయింది. కాంగ్రెస్ ఈయన అసలు ఒక 1 year కూడా కాలే, అన్నీ స్టార్ట్ చేసేస్తున్నాడు, అంతా ఉల్టా చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మనకు మంచిగా చూసుకున్నారు, అందరికీ ఏమి కష్టం లేకుండా పెన్షన్ ఇచ్చి అవన్నీ చూసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కాదు, అట్లా ఉల్టా చూసుకున్నారు. మనల్ని మంచిగా చూసుకుంటలేరు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. నాకు కేసీఆర్ నచ్చిందా రేవంత్ రెడ్డి నచ్చిందా? ఎవరి పాలన బాగుంది? కేసీఆర్. నేను అప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నా, కానీ కేసీఆర్, బీఆర్ఎస్ అంతే. ఎందుకు అంత ఇష్టం? ఒక మాట చెప్తావా? ఆయన మంచిగా చూసుకున్నాడు అందరికి, అంతగానో మేము ఇట్లా దోచుకోలేదు ఆయన ఎప్పుడు కూడా. కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు, మంచిగా ఉన్నారు అందరితో. కానీ ఈయన లేడు కదా, నాకు అది అక్కడ పోయింది, నాకు నా మనసు ఇరిగిపోయింది అనమాట అక్కడ. మాట్లాడుతున్నా మీ నాన్న ఏమైనా బీఆర్ఎస్ లీడరా? లేదు, ఏం లేదు, నాకేం తెలియదు అసలు. ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అంతే.